సైకిల్ పోటీ. గట్టు ఇంకా బంటి వాళ్ళ సైకిల్ ని గార్డెన్లో తొక్కుతూ ఉంటారు. ఇంకా చింకి ఇద్దరికి చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటుంది. గట్టు సైకిల్ నాకు కూడా ఇవ్వు, నేను 2 రౌండ్లు వేస్తాను. గట్టు సైకిల్ చింకీకి ఇస్తాడు. చింకీ చాలా ఆనందంతో సైకిల్ తొక్కుతూ ఉంటుంది. గార్డెన్లో 2 రౌండ్లు వేస్తుంది. అప్పుడే బంటి ఇలా అంటాడు. ఈసారి కాంపిటీషన్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి చింకీ. నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో తెలుసా? అవును చింకీ, బట్టి సరిగ్గా చెప్పాడు. 2 వారాల తర్వాత మన స్కూల్లో జరిగే సైకిల్ పోటీలో నువ్వు పేరు రాయించు. మన ముగ్గురం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే గట్టు. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటారు. నానా, నేను ఈసారి సైకిల్ కాంపిటీషన్లో గట్టు బంటితో పాల్గొంటాను. తప్పకుండా అన్ని యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయాలి చింకీ. రేపు మీరు ఫారం ఫిల్ చేసి ఇవ్వండి. హా నానా. పీటీ క్లాస్ మొదలవుతుంది. అందరూ పీటీ చేస్తూ ఉంటారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తాడు నెమ్మదిగా. నేను రిజిస్టర్ తీసుకొని వచ్చాను. పిల్లలందరూ స్పోర్ట్స్ లో మీ పేర్లు రాయించుకోండి. ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ఇంకా సైకిల్ పోటీల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ పేర్లు చెప్పండి. 2 రోజుల తర్వాత రోజు సాయంత్రం దీని ప్రాక్టీస్ మొదలవుతుంది. సార్, నేను సైక్లింగ్ చేస్తా. నేను కూడా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నేను సైక్లింగ్ చేస్తాను. మెల్లిమెల్లిగా పిల్లలందరూ పేర్లు రాయిస్తారు. ఇంకా స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలవుతుంది. చింకీ ఇంకా బంటి రోజు సొసైటీలో సాయంత్రం అరగంట సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడానికంటే ముందు నువ్వు కాస్త పరిగెత్తు. దానివల్ల నీకు ఒక్కసారిగా ఆయాసం రాకుండా ఉంటుంది. పీటీ సార్ చెప్పారు వార్మప్ చేయాలి అని. సరే గట్టు, ఎలాగైనా నేను ఈ కాంపిటీషన్లో గెలవాలి. చూడు, ఎలా అయినా సరే నేను గెలుస్తాను. నువ్వు సెకండ్ రా. లేదు. నాన్న వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇలా అంటాడు. ఎవరు బెస్ట్ అయితే వాళ్లే గెలుస్తారు. పిల్లలు గెలవడం ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆడడం మరియు టీం వర్క్ పైన నమ్మకం ఉంచడమే అసలైన విజయం. ఆటలాడటం వల్ల టీం వర్క్ చేయడానికి సమయం దొరుకుతుంది. అందుకే ఇవాళ నుంచి ఫస్ట్ సెకండ్ అనే మాటలు రాకూడదు. ఆడుకోవడం గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకే మీరిద్దరూ ఆట అంటే ఏంటో చూపించండి, గెలుపోవటములు కాదు. గట్టు ఇంకా చింకి నవ్వుతూ ఉంటారు. ఎస్ నాన్నా, ఐ గివ్ మై బెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు సైకిల్ ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత పోటీ మొదలవుతుంది. 10 మంది పిల్లలు వాళ్ల సైకిల్ తీసుకుని మైదానంలో నిలబడతారు. గట్టు, చింకి ఇంకా బంటి కూడా వాళ్ల పొజిషన్లోకి వస్తారు. దూరం నుంచి అమ్మ ఇంకా నాన్న గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గట్టు గట్టు చింకి చింకి. మిగతా పిల్లల పేరెంట్స్ కూడా అరుస్తూ ఉంటారు. అందరూ వాళ్ల సైకిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా టెంట్ కింద నిలబడి టీచర్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పోర్ట్స్ డే 3వ రోజు. ఈ రోజు సైకిల్ రేస్ మొదలవుతుంది. అందులో 10 మంది పిల్లలు పాల్గొంటున్నారు. చూడాలి అందులో ఎవరు గెలుస్తారని. కానీ నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను. బెస్ట్ పర్సన్ మాత్రమే ఇందులో గెలవాలి అని అనుకుంటున్నాను. కాసేపట్లోనే పీటీ సార్ విజిల్ ముగిస్తాడు. పిల్లలందరూ సైకిల్ తొక్కడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు గట్టిగా షౌటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. చింకి 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 చింకి. అందరూ గట్టిగా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామెంటేటర్ అతని మైక్ ముందు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు బంటి గట్టుని ఓవర్టేక్ చేశాడు. సుధా అందరికన్నా ముందు వెళ్తోంది. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఈ పోటీలో సుధానే గెలిచింది. కానీ ఈ సంవత్సరం 5 కొత్త పిల్లలు పోటీలోని పాల్గొన్నారు. అప్పుడే చింకి గట్టుని ఓవర్టేక్ చేస్తుంది. నేను గెలుస్తాను. గట్టు ఇదంతా చూసి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మరి ఇదేంటి? చింకి ముందు గట్టును ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు బంటిని కూడా దాటేసింది. కానీ సుధా ఇప్పటికే నెంబర్ 1 లోనే ఉంది. ఈసారి నేనే ఫస్ట్ వస్తాను. చూస్తాను సుధా ఎలా గెలుస్తుందో. అలా అంటూ చింకి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తన కెపాసిటీని మించి తొక్కుతూ ఉంటుంది. గట్టు ఇంకా బంటి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. నేను ఎవరిని ఇందులో ఫస్ట్ రానివ్వను. నేను ఇప్పుడే చింకిని క్రాస్ చేస్తాను. అలా అంటూ బంటి చింకీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉన్న పేరెంట్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంటుంది.
చింకి ఎంత వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుందంటే తనకి కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా వెళ్తుంటుంది. ఇంకా తన కాళ్ల నుండి పెడల్ ఊడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇలా ఎందుకు జరిగింది? ఈ పెడల్ ఇంత లూజ్గా ఎలా అయిపోయింది? సైకిల్ తొక్కుతూ గట్టు ఇలా అంటాడు. చింకీ, నీ సైకిల్ చైన్ ఊడిపోయింది. త్వరగా నువ్వు దాన్ని పెట్టుకో. చైన్ ఎలా ఊడిపోయింది గట్టు? నాకైతే చైన్ వేయడమే రాదు. మిగతా వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చింకీ చింకీ చింకీ, సైకిల్ చైన్ త్వరగా వెయ్యి. అరే, ఇదేం జరిగింది? సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. తను వెనకాలే ఉండిపోతుందా? ఈ పోటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నేను ఏమి చూస్తున్నాను? గట్టు కూడా ఆగిపోయాడు. అతను అతని సైకిల్ కి స్టాండ్ వేసి చింకీ దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. అరే గట్టు, నువ్వెందుకు రేస్ ఆపేశావు? మైదానంలో అందరూ సైలెంట్ అయిపోతారు. గట్టు పరిగెడుతూ చింకీ దగ్గరికి వెళ్తాడు. అరే, వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. ఏం పర్వాలేదు చింకీ, నేను నీ సైకిల్ చైన్ వేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి గెలుస్తాము. అదంతా చూసి అమ్మా నాన్న కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి పేర్లు అరుస్తూ ఉంటారు. చింకీ సైకిల్ చైన్ ని గట్టు వేస్తున్నాడు. అన్నా చెల్లెళ్ళు ప్రేమని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూద్దాము, ఆలస్యమైనా కానీ ఈ గేమ్ లో గెలుస్తారా? ఎందుకంటే పిల్లలందరూ ముందుకు వెళ్లారు. గట్టు వెంటనే సైకిల్ చైన్ లేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్లీ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టేడియంలో వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరి పేర్లు గట్టిగా అరుస్తుంటారు. సుధా ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చింది. బంటి ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విపుల్ థర్డ్. గట్టు ఇంకా చింకీ చాలా వెనక ఉండిపోయారు. కాసేపటి తర్వాత పోడియం పెడతారు. గెలిచిన పిల్లలందరూ వాళ్ళ పొజిషన్లో నిలబడతారు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి మైక్లో ఇలా అంటాడు. చెప్పాలి అంటే ఈ కాంపిటీషన్ లో గెలిచిన పిల్లలు సుధా, బంటి ఇంకా విపుల్, వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాము. ఇంకా ఇది పోటీలో ఎవరైతే టీం వర్క్ చేస్తారో, అంటే ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అందరికీ నిరూపించారు అందరికీ మనం సాయం చెయ్యాలి అని, వాళ్ళే మన గట్టు ఇంకా చింకీ. గట్టు చింకీ చైన్ వేసేటప్పుడు తను ఆలోచించలేదు తను కూడా ఓడిపోతాను అని. అందుకే మనం వాళ్ళకి కూడా మంచి పురస్కారం ఇవ్వాలి. అది చూసి చింకీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. అందరూ గట్టిగా గట్టు పేరు అంటూ ఉంటారు. గట్టు బహుమతి తీసుకుని అమ్మ దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు. ఎస్ గట్టు. అప్పుడే చింకీ వెనక నుంచి వచ్చి గట్టుని హత్తుకుంటుంది. గట్టు చెస్ ఛాంపియన్ చింకీ. వర్షాకాలంలో చాలా వరకు చాలా ఎండలు వచ్చాయి. అలా వాతావరణం మారడం వల్ల చాలా మంది పిల్లలకి అనారోగ్యమైంది. ఇంకా కొంతమంది పిల్లలకి జలుబు, జ్వరాలు కూడా వచ్చాయి. చింకీ కూడా ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు తనకి దగ్గు వస్తుంది. అరే చింకీ, నీ ఆరోగ్యం బాలేదు. అమ్మా, మధ్యాహ్నం నుంచి గొంతులో ఎలానో ఉంది. ఏం పర్వాలేదు, నేను తులసి, అల్లం, మిరియాలు, శొంఠి వేసి కషాయం తయారు చేస్తాను. నీకు సాయంత్రం కల్లా జలుబు తగ్గిపోతుంది. కానీ సాయంత్రం వరకు చింకీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఇంకా తనకి చాలా జ్వరం కూడా వస్తుంది. నాన్న ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. తనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ మధ్య అందరి పిల్లలకి వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. గట్టుకి కూడా చింకీ గురించి చాలా కంగారుగా ఉంటుంది. అతను ఒక రెస్పాన్సిబిలిటీ అన్నయ్యలాగా బిహేవ్ చేసి మెడికల్ షాప్కి వెళ్లి చింకీ కోసం మందులు తీసుకుని వస్తాడు. అమ్మ కూడా చింకీకి మందులు వేస్తుంది. ఇంక తను హాయిగా పడుకుంటుంది. మరుసటి రోజు చింకీ స్కూల్కి వెళ్లలేదు. గట్టు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం చింకీతోనే గడిపేవాడు. చింకీకి బోర్ కొట్టకుండా గట్టు తనకి మ్యాగజైన్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చదివి వినిపిస్తూ ఉండేవాడు. గట్టు ఇలా చింకీని జాగ్రత్తగా చూసుకోవడం చూసి అమ్మ చాలా ఆనందపడుతుంది. ఒకరోజు గట్టు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ పేపర్లో చదువుతాడు. ఇంకా దాని గురించి చింకీకి చెప్తాడు. అరే చింకీ, నేను ఇవాళ ఎలాంటి కంప్యూటర్ గురించి చదివాను అంటే అది చెస్ ఆడగలదు. అవునా? అవును చింకీ, సైంటిస్ట్ ఎలాంటి కంప్యూటర్ తయారు చేశాడు అంటే అది మన మనుషుల్లానే చెస్ ఆడగలదు. దాని పేరు డీప్ బ్లూ. అదైతే ఒకసారి చెస్ ఛాంపియన్నే ఓడించింది. అవును, ఇది నిజం. వరల్డ్ వైడ్ లో ఉన్న చెస్ ఛాంపియన్నే అది ఓడించింది. అవునా?
నాకు కూడా చెస్ గేమ్ అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నేను నీకు ఫోన్లోని చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాను. నువ్వు ఒక్కదానివే కూర్చొని హాయిగా ఆడుకో. ప్రాక్టీస్ కూడా అయినట్లుగా ఉంటుంది. గట్టు చింకీ ఫోన్లో చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేయవచ్చు. www.puntunkids.com లో లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా చింకీ కూడా అన్ని బేసిక్స్ ఆన్లైన్లోనే కూర్చుని నేర్చుకుంటూ ఉంటుంది. అమ్మ నాన్న కూడా ఈ విషయానికి చాలా ఆనందపడతారు. మరుసటి రోజు నాన్న ఆఫీస్ నుంచి వచ్చాక చింకీకి ఒక ప్యాకెట్ ఇస్తాడు. అరే, ఈ ప్యాకెట్ లో ఏముంది? రేపర్ అయితే తెరిచి చూడు, నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. చింకీ ప్యాకెట్ తెరిచి చూసేసరికి లోపల తనకి ఒక చెస్ బోర్డు కనిపిస్తుంది. అరే వా, ఇది చాలా మంచి చెస్ బోర్డ్. అమ్మ ఇంకా గట్టు కూడా చింకీ సర్ప్రైజ్ గిఫ్ట్ ని చూసి చప్పట్లు కొడతారు. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు ప్రజ్ఞ ఆనంద్ లాగా చింకీ మన గౌరవం పెంచుతుందని. ఈ ప్రజ్ఞ ఆనంద్ ఎవరమ్మా? ప్రజ్ఞ ఆనంద్ ఒక ఇండియన్ చెస్ ప్లేయర్. పోయిన సంవత్సరం 14 ఏళ్ల వయసులోనే వెగ్నెస్ కార్ల్స్ అనే చెస్ ఛాంపియన్ ని ఓడించింది. కేవలం 14 ఇయర్స్ లోనే వరల్డ్ ఛాంపియన్ ఓడించిందా అమ్మా? నువ్వు కూడా చిన్న వయసులోనే ఛాంపియన్ అవుతావు చింకీ. నాకు ఆ నమ్మకం ఉంది. చింకీ ఇప్పుడు ఇంటి నుంచే ఆన్లైన్ చెస్ ఆడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్తో పాటు. కొన్ని రోజుల్లోనే చింకీ గేమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే స్కూల్లో వాళ్ళందరూ తనని బాగా పొగుడుతూ ఉంటారు. కొంతమంది చింకీ ఫ్రెండ్స్ స్కూల్లోని స్పోర్ట్స్ టీచర్ రాధికా మ్యామ్కి చింకీ గురించి చెప్తారు. రాధికా మ్యామ్ చెస్ చాలా బాగా ఆడుతుంది. మరుసటి రోజు చింకీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి తను చింకీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చింకీ ఆరోగ్యం ఇప్పుడు బాగవుతుంది, కానీ తన ఆరోగ్యం పూర్తిగా బాగవడానికి ఇంకా 2-3 రోజుల సమయం పడుతుంది. అటెండెన్స్ గురించి కంగారు పడుకు చింకీ, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. హా మ్యామ్. నేను నీ ఆన్లైన్ గేమ్ గురించి చాలా విన్నా, అందరూ నిన్ను చాలా పొగుడుతున్నారు. నేను ఇప్పుడు కేవలం నేర్చుకుంటున్నాను మ్యామ్, కానీ నాకు చెస్ ఆడడంలో చాలా మజా వస్తుంది. రా, మనిద్దరం ఒక ఆట ఆడదాం. చింకీ చెస్ బోర్డు పెడుతుంది. రాధికా మ్యామ్తో కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటుంది. అమ్మ రాధికా మ్యామ్ కోసం ఇంకా బిస్కెట్స్ తీసుకుని వస్తుంది. చింకీ చాలా తెలివిగా హాయిగా కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటుంది. దానికి రాధికా మ్యామ్ చాలా ఇంప్రెస్ అవుతుంది. లాస్ట్కి గేమ్ రాధికా మ్యామే గెలుస్తుంది, కానీ చింకీ చూపించిన ఆట విధానం పొగట్టుకి తగినది. రాధికా మ్యామ్ చింకీ ఆట ఇంకా బాగా అవ్వడానికి చాలా టిప్స్ కూడా ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఇంకా చింకీ గట్టు స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ టీం పిల్లలందరికీ అనౌన్స్ చేస్తుంది. ఈసారి చెస్ టోర్నమెంట్లో మన స్కూల్ నుంచి ఎవరు అటెండ్ చేస్తారంటే విశాల్, ప్రజ్ఞ, ప్రియా ఇంకా చింకీ. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ స్కూల్ టీంని ఎంకరేజ్ చేస్తారు. చింకీ, కంగ్రాచులేషన్స్. నాకు నమ్మకం ఉంది నువ్వు ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతావని. కొంతమంది పిల్లలు చింకీ పేరు విని చాలా ఆనందపడతారు. మరొక పక్క కొంతమంది టీచర్స్ చింకీని చూసి అనుమానపడతారు. హిస్టరీ టీచర్ సంధ్య మ్యామ్, చింకీ చాలా చిన్నపిల్ల, తను ఈ వయసులో అంత పెద్ద స్టూడెంట్స్తో తను ఎలా పోటీగా? చింకీ చిన్నపిల్ల కావచ్చు, కానీ తన బ్రెయిన్ చాలా షార్ప్. నాకు నమ్మకం ఉంది చింకీ తప్పకుండా గెలుస్తుందని. నెక్స్ట్ సండే కోర్ట్ డౌన్ హాల్లో ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ మొదలవుతుంది. చింకీని ఎంకరేజ్ చేయడానికి అమ్మ, నాన్న ఇంకా గట్టు కూడా వస్తారు. వాళ్లతో పాటు మిగతా స్కూల్ పిల్లలు ఇంకా రాధికా మ్యామ్ కూడా. మొదటి రౌండ్లోనే చింకీ స్కూల్ ప్లేయర్స్ కుమోద్ ఇంకా విశాల్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోతారు. ప్రజ్ఞ చాలా బాగా ఆడుతుంది, ఇంకా రెండో రౌండ్కి క్వాలిఫై అవుతుంది. కానీ చింకీ మ్యాచ్ మాత్రం స్కూల్ యొక్క పీటర్ వేగుల్స్తో జరుగుతుంది. పీటర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో అతని స్నేహితులతో ఇలా అంటాడు, ఈ చిన్నపిల్ల అయితే నాతో పాటు ఒక అర్ధగంట కూడా ఆట ఆడలేదు. వాళ్ళందరూ చింకీని చూసి నవ్వుతారు. కానీ ఆట మొదలైన వెంటనే చింకీ ఆట ఎలా చూపించిందంటే పీటర్ ఆశ్చర్యపోతాడు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు చింకీ క్వీన్ ఎలా పీటర్ దగ్గరికి వచ్చి వల వేసింది అని. ఇంక 15 నిమిషాల తర్వాత పీటర్ చెక్మేట్ అవుతాడు. ఇంకా చింకీ కూడా అతన్ని ఓడించి సెమీఫైనల్లో తన చోటు ఏర్పరచుకుంది. ఇంక ప్రతి ఒక్కరూ చింకీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొక పక్క చింకీ స్కూల్మేట్ ప్రజ్ఞ కూడా తన మ్యాచ్ ఓడిపోతుంది. ఇప్పుడు మెడల్ గెలిచే బాధ్యత మొత్తం చింకీ మీదే ఉంటుంది. చింకీ టోర్నమెంట్ ఇప్పుడు రుబీనా అనే అమ్మాయితో ఉంటుంది. తను కూడా చింకీలానే మొదటిసారి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా తన అటాకింగ్ మూవ్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాచ్ కి ముందు రాధికా మేడం, చింకీ, ఈ రుబీనా అనే అమ్మాయి మూవ్స్ చాలా డేంజర్గా ఉంటాయి. మ్యామ్, అందుకే నేను డిఫరెంట్ స్ట్రాటజీలో గేమ్ ఓపెన్ చేస్తాను. చూస్తాను రుబీనాకి ఎంత పేషెన్స్ ఉందో. గేమ్ మొదలవుతుంది. రుబీనా ఒకటి తర్వాత ఒకటి అటాకింగ్ మూవ్స్ ఏర్పరుచుతుంది. కానీ చింకీ ఆంటిసిపేషన్స్ చాలా షార్ప్. తను ఎలా తన సివిలియన్ డిఫెన్స్ తయారు చేస్తుందంటే దానివల్ల రుబీనా ధైర్యం తగ్గిపోతుంది. ఇంకా రుబీనా తప్పు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా అదే అవకాశంగా చూసుకుని చింకీ రుబీనా కింగ్ని ఓడించేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు, చింకీ ఇంత ప్రశాంతంగా రుబీనాని ఎలా ఓడించింది అని. ఆఖరికి ఫైనల్ గేమ్ మొదలవుతుంది. ఈసారి చింకీతో ఆడుతుంది శనయ్య శర్మ, తన లాస్ట్ ఇయర్ ఛాంపియన్. తను చింకీ కన్నా వయసులో 4 సంవత్సరాలు పెద్దది. అంతేకాకుండా పోయిన 2 సంవత్సరాలుగా తను గోల్డ్ మెడల్ గెలుస్తూనే ఉంది. చింకీకి సైనా స్ట్రాటజీ అర్థం కాలేదు. ఇంకా మెల్లిమెల్లిగా సైనా గేమ్లో గట్టి పట్టు పడుతుంది. తను చింకీ 2 సిపాయిలు ఇంకా ఒక మంత్రిని ఎగరేస్తుంది. కానీ చింకీ శనయ 3 పౌండ్లని మాత్రమే దూరం చేయగలిగింది. గేమ్ మెల్లిమెల్లిగా శనయ గెలుస్తుందేమో అనుకున్న వెంటనే చింకీ హైరిస్క్ పౌండ్ తయారు చేసింది. ఒకవేళ అది పని చేసింది అంటే అది నేరుగా సయనా క్వీన్ని అవుట్ చేసేస్తుంది. యాక్చువల్లీ చింకీకి ఆ మూవ్ రాధిక మ్యామ్ నేర్పించింది. ఇంకా తన అనుకున్నట్టే ఆ మూవ్ పనిచేసింది. చింకీ కొన్ని క్షణాల్లోనే శనయ క్వీన్ని ఎగరేసింది. శనయ గేమ్ మొత్తం తన క్వీన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా చింకీ చేసిన ఈ మూవ్ వల్ల తను పూర్తిగా ఆగిపోతుంది. చింకీ కొన్ని నిమిషాల్లోనే శనయాకి చెక్మెట్ చేస్తుంది. అదే మరొక పక్క పూర్తి టౌన్ హాల్ మొత్తం అందరి చప్పట్లతో నిండిపోతుంది. చింకీకి చీఫ్ గెస్ట్ గోల్డ్ మెడల్ వేస్తారు. ఇంకా అది చూసి అమ్మ, నాన్న, గట్టు ఇంకా రాధిక మ్యామ్ చాలా ఆనందపడతారు. ఇప్పుడు చింకీ స్టేట్ లెవెల్ జూనియర్ చెస్ ఛాంపియన్ కి సెలెక్ట్ అయిపోయింది. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ సమయాన్ని ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నావు. ఇవాళ దానివల్లే నువ్వు ఛాంపియన్ అయ్యావు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ చింకీ. గట్టు యొక్క కొత్త సైకిల్. ప్రతి ఒక్క పిల్లాడికి బాల్యంలో ఉండే కామన్ కోరిక తనకంటూ ఒక సైకిల్ ఉండాలని ఉంటుంది. గట్టు సైకిల్ తొక్కుతున్నాడు. సొసైటీ మొత్తంలో గట్టు దగ్గర మాత్రమే సైకిల్ ఉండి హరి, గుడ్డు మరియు చింకీ అందరూ అతని వైపు ఆశతో చూస్తున్నారు. సొసైటీ మొత్తంలో అతని దగ్గర సైకిల్ ఉంది కదా, అందుకనే ఫోజులు కొడుతున్నారు. ఆగు గట్టు, నాకు కూడా ఒకసారి ఇవ్వు. కానీ గట్టు మాత్రం తన సైకిల్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లలంతా గట్టు సైకిల్ వెంట పరిగెడుతూ ఉంటే గట్టుకి చాలా సరదాగా అనిపించింది. ఫాస్ట్ గా తొక్కుతూ సైకిల్ ని పరిగెత్తిస్తున్నాడు. పాపం ఆ పిల్లలంతా అతని వెంట పరిగెడుతున్నారు. గట్టు ప్లీజ్, నాకు కూడా ఒక రౌండ్ ఇవ్వు ప్లీజ్. గట్టు హరిని వెక్కిరిస్తూ చూశాడు. అకస్మాత్తుగా గట్టు సైకిల్ ముందర వాచ్మెన్ అంకుల్ నడుస్తూ కనిపించాడు. గట్టు గట్టిగా సైకిల్ బెల్ని కొడుతూ ఉన్నాడు. స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. వెనకాలే పరిగెడుతూ వస్తున్న పిల్లలు సైకిల్ని టచ్ చేసేదాకా వచ్చారు. అంకుల్ పక్కకి జరగండి, జరగండి. బెల్ సౌండ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. అకస్మాత్తుగా గట్టుకి మెలకువ వచ్చి మంచంపై లేచి కూర్చున్నాడు. షిట్, ఇది కలనా? ఇంకా సైకిల్ బెల్ సౌండ్ నా చెవుల్లోని మోగుతూనే ఉంది. బెల్ సౌండ్ గట్టి గట్టిగా వినిపిస్తోంది. అది గట్టు కల నుండి కాదు, బయట నుండి వస్తున్న శబ్దం. గట్టు బాల్కనీలోకి వెళ్లి కిందకి చూశాడు. హరి తన కొత్త సైకిల్తో పాటు నిలబడి బెల్ కొడుతూ ఉన్నాడు. హరి దగ్గర సైకిలా? గట్టు పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఎప్పుడు తెచ్చారు? నిన్న కూడా లేదు కదా. ఇది విని హరి వెక్కిరిస్తూ ఇలా అన్నాడు. మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్న రాత్రి తీసుకువచ్చారు. నేను ఉదయం లేచి చూడగానే నా కళ్ళ ముందు ఇది ఉంది. నువ్వు చాలా లక్కీరా. ఇప్పుడు నీకు నీ సైకిల్ ఉంది. నాకు ఒకసారి ఇవ్వవా? ఒక రౌండ్ తిరిగి ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. హర్ష అన్న నేర్పించాడు. అంత సీన్ లేదు. మా అమ్మ సైకిల్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పింది. ప్లీజ్ ఒక్క రౌండ్ ప్లీజ్. ప్రామిస్ రా, ఒకే ఒక్క రౌండ్. నేను ఇలా వెళ్ళి వస్తా.
కాని హరి ఒప్పుకోలేదు. గట్టుకి చాలా కోపం వచ్చింది. సరే, నేనైతే నిన్ను నా సైకిల్ టచ్ కూడా చేయనివ్వను. ఎక్కడా కలలోనా? గట్టుకి ఇంకా కోపం వచ్చింది. తర్వాత హరి తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండు, నేను కూడా నీకన్నా మంచి సైకిల్ తెచ్చుకుంటాను. గట్టు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ ఇంకా చింకి హాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? సరే, త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిను. కానీ గట్టు చాలా కోపంగా ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఏమీ చేయను. నేను ఈరోజు ఏమీ తినను, తాగను. ఉన్నట్టుండి నీకేమైంది నాన్నా? ఈరోజు హరి కూడా కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ సొసైటీలో సైకిల్ లేనిది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఇలా అని గట్టు ఏడుస్తూ ఉన్నాడు. ఆహా, అదా సంగతి. పొద్దున్నే అందుకేనా వెళ్ళావు? ఇంకా ఏడవడం ఆపు. అందరి దగ్గర ఉంటే నీ దగ్గర కూడా ఉండాలని ఏం లేదు కదా. అలా అంటే నీ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయి. అన్ని బొమ్మలు మన సొసైటీలో ఎవరి దగ్గర లేవు. మన దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నాన్న, నేను పెద్దయిన తర్వాత నాకు సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా. నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాం. మీరెప్పుడు అలానే అంటారు. అలా అంటూ ఉంటే నేను పెద్ద అవ్వడం కాదు, ముసలివాడిని అయిపోతాను. ఇది విని అమ్మ, నాన్న, చింకి అందరూ నవ్వడం ప్రారంభించారు. గట్టు ఇంకా కోపంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు. గట్టు రోజంతా తన రూంలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. స్నానం, తిండి, నిద్ర అన్నీ వదిలేశాడు. గట్టు, డోర్ ఓపెన్ చెయ్యి. మంచి పిల్లలు అలా మారం చెయ్యరు. నేను మంచివాణ్ణి కాదు. నేను పెద్దయిన తర్వాతే నేను చాలా మంచివాణ్ణి అని అనిపించుకుంటాను. ఇది విని అమ్మకి కూడా బాధ అనిపించింది. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి, వాడు చాలా మొండిగా ఉన్నాడు. పాపం సైకిల్ ఇప్పించొచ్చు గదా. అందరి దగ్గర సైకిల్ ఉంది, వాడికి ఉండాలనిపిస్తుంది కదా. నాన్న జవాబు చెప్పే ముందే చింకి ఇలా అంటుంది. తనకిప్పిస్తే నాకు కూడా సైకిల్ ఇప్పించాలి. చూడు, ఈ డిమాండ్ మిషన్ కూడా మొదలైంది. దీన్నేం చేద్దాం? చింకీ బంగారు, నీకింకా సైకిల్ తొక్కడే రాదు కదా. గట్టుకి సైకిల్ వస్తే తను నీకు నేర్పిస్తాడు. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీక్కూడా మనం కొత్త సైకిల్ కొందాము, సరేనా? చింకీ ఒప్పుకుంది. ఇంకా నాన్న గట్టు రూంలోకి వెళ్లి తనని సముదాయించి టిఫిన్ తినిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. మార్కెట్లో చాలా అందమైన మెరుస్తున్న సైకిల్స్ ఉన్నాయి. కాని గట్టుకి మాత్రం హరి కన్నా మంచి సైకిల్ తీసుకోవాలనుంది. అతను ఒక ఖరీదైన గేర్లు కలిగిన సైకిల్ చూస్ చేశాడు. గట్టు, అది చాలా ఖరీదైంది బాబు. అయితే ఏంటి నాన్న, మనం సైకిల్ ఎప్పుడు ఒక్కసారి కదా కొనేది. మళ్ళీ మళ్ళీ కొంటామా చెప్పండి. నాకిదే సైకిల్ కావాలి. సరే, అయితే ఇది ఇవ్వండి, ఏం చేద్దాం? గట్టు నాన్నలతో పాటు సైకిల్ కూడా ఇంటికి చేరుకుంది. అమ్మ సైకిల్కి పూజ చేసింది. గట్టు సైకిల్పై రైడ్కి వెళ్ళాడు. గట్టు ఇప్పుడు చాలా సంతోషంగా గాలిలో తేలుతున్నాడు. అతని కల నిజమైంది. అతనికి రోజు వచ్చే కల ఈరోజు ఎదురుగా ఉంది. గట్టు సైకిల్ అందరికన్నా భిన్నంగా చాలా ఖరీదైంది. పిల్లలంతా గట్టు యొక్క సైకిల్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. గట్టు, నువ్వు నా సైకిల్ తొక్కు, నేను నీ సైకిల్ తొక్కుతాను, సరేనా? అలాంటి ఆశలు పెట్టుకోకు. నేను నా సైకిల్ ఎవ్వరికీ ఇవ్వను కూడా. గేర్స్ ఉన్న సైకిల్ కదా, అందుకేనే ఫోర్స్ కొడుతున్నా. ఈ మాట అమ్మ వినగానే అమ్మ గట్టుతో ఇలా అంది. గట్టు, ఇది చాలా తప్పు బాబు. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం అందరితో మంచిగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్న దానితో మనం గర్వపడకూడదు. కావాలంటే హర్ష అన్నని చూడు. ఒకవేళ అతను నీకు సైకిల్ ఇవ్వకపోతే నువ్వు సైకిల్ ఎలా నేర్చుకునేవాడివి? నువ్వు కూడా హర్ష అన్నలాగా అవ్వాలి. పద, చింకీకి కూడా సైకిల్ నేర్పించు. సారీ మమ్మీ, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. పదా చింకీ. ఇంకేం, చింకీ సైకిల్పై కూర్చుంది. గట్టు సహాయంతో సైకిల్ నేర్చుకుంటూ తను కూడా సైకిల్ రైడ్ని ఎంజాయ్ చేసింది. గట్టు యొక్క గోల్డ్ మెడల్. నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచారు. కోట్లాది ప్రజలు గర్వించేలా చేశాడు. దేశమంతా ప్రతి చోట సోషల్ మీడియా, టీవీ అంతటా అతని గురించే చర్చ. గట్టు, చింకీ మరియు అమ్మ, నాన్న కూడా నీరజ్ చోప్రా పర్ఫార్మెన్స్ లైవ్గా చూస్తున్నారు. ఒలింపిక్స్లో ఇండియన్స్ యొక్క ధైర్యంతో కూడిన ప్రతిభ చూసి గట్టు, చింకీ ఇన్స్పైర్ అయ్యారు. నేను నీరజ్ చోప్రా. నేను కూడా నీరజ్ చోప్రా. పద, గ్రౌండ్కి వెళ్దాం. పదా.
గట్టు చింకీలు గ్రౌండ్లోకి వచ్చి క్రికెట్ ఆడసాగారు. అప్పుడే ఒక అంకుల్ అక్కడికి వచ్చి ఇలా అన్నారు. ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇంకా చాలా ఆటలున్నాయి. అవి ఆడి మంచి మెడల్స్ తీసుకురండి. అర్థమైందా? ఇంకేంటి అంకుల్ మాటలు విని పిల్లలు గేమ్ చేంజ్ చేశారు. పరిగెత్తుకుంటూ గేట్ వరకు వెళ్ళి గేట్ టచ్ చేసి తిరిగి రావాలి. ఎవరైతే గేట్ తాకి ముందుగా వస్తారో వాళ్ళే రేస్ లో విన్నర్. 1 2 3 గో. పిల్లలందరూ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ లాగా ఒకేసారి పరిగెత్తారు. చాలా ఫాస్ట్ గా గేట్ వైపుగా పరిగెత్తసాగారు. గట్టు కాస్త వెనకాల ఉన్నాడు. అతను స్పీడ్ పెంచి పరిగెత్తుతూ అలా అందరికన్నా ముందుకు వచ్చాడు. ఇంకా గేట్ కొంచెం దూరంలో ఉంది. గట్టు మనసులో చాలా ఆనందంగా ఉంది. అతను గేట్ టచ్ చేయడానికి కాస్త సమయంలో అకస్మాత్తుగా హరి ముందుకు వచ్చి మెరుపులాగా గేట్ టచ్ చేసి అక్కడి నుంచి తిరిగి పరిగెత్తాడు. గట్టు చూస్తూనే ఉన్నాడు. గట్టు గేట్ టచ్ చేసి హరి వెనకాల పరిగెత్తసాగాడు. అతను ఎలాగైనా హరిని ఓడించాలి అనుకున్నాడు. హరి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. గట్టు కూడా స్పీడ్ పెంచాడు. అకస్మాత్తుగా కాలు జారి గట్టు కింద పడ్డాడు. గట్టు చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. అమ్మ గాయానికి మందు రాస్తుంది. గ్రౌండ్లో ఇలా చేసే అవసరమేంటి? ఇప్పటికీ 1000 సార్లు చెప్పాను ఆటలు కాదు ముందు చదువుకోమని. ఆటలు ఆడడం వల్ల ఏమీ లాభం లేదు. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది. నాన్నగారు వచ్చి అమ్మ మాటలు విని ఇలా చెప్తున్నాడు. అది తప్పు. చదువుతో పాటు ఆటలు ఆడటం కూడా చాలా ముఖ్యం. పిల్లల్ని మనం బాగా చదవమని ఒత్తిడి తెస్తాం. ఇంకా ఒలింపిక్స్లో మెడల్స్ కావాలని కూడా అంటాం. మెడల్స్ కావాలంటే స్కూల్తో పాటు గ్రౌండ్ కూడా పంపించాలి. నాన్న మాటలు విని గట్టు నాన్న దగ్గరికి వచ్చాడు. ఇలా అన్నాడు. నాన్న, నేను చాలా ఫాస్ట్ గానే పరిగెడతాను. నేను కింద పడకుండా ఉంటే ఈ రోజు గెలిచేవాడిని. డోంట్ వర్రీ గట్టు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రేపు ఉదయం మనం గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు. ఇది విని గట్టు చింకి చాలా ఆనందించారు. హే, గోల్డ్ మెడల్ మనకే వస్తుంది. ఇంకేం మరుసటి రోజు నాన్నగారు పిల్లలందర్నీ గ్రౌండ్లో జమ చేశారు. రేస్ స్టార్ట్ అయింది. 1 2 3 గో. పిల్లలంతా పరిగెత్తసాగారు. గట్టు అందరికన్నా వెనకాల ఉండడం నాన్న నోటీస్ చేశారు. హరి అందరికన్నా ముందున్నాడు. పిల్లలంతా గేట్ టచ్ చేసి వచ్చేశారు. వెల్ డన్ హరి. గట్టు ఏమైంది? నాన్న, కాలుకి నిన్న తగిలిన గాయం ఉంది కదా, అందుకే. రేపు చూడండి, నేను విన్ అవుతాను. మరుసటి రోజు కూడా ఉదయాన్నే రేస్ మొదలైంది. గట్టు ఈ రోజు సెకండ్ పొజిషన్లో ఉండడం నాన్న గమనించారు. హరి ఫస్ట్ వచ్చాడు. శభాష్ హరి, కీప్ ఇట్ అప్. పిల్లలు, ఎనర్జీ ఎక్కడ ఉంది? నిద్ర ఇంకా పూర్తి కాలేదా? నాన్న, నేనెలా చేశాను? నీ దగ్గర స్పీడ్ ఉంది, కానీ స్ట్రెంత్ లేదు. అందుకే నువ్వు వెనకపడుతున్నావు. చూసావా, నేను కూడా అదే చెప్పాను. నన్ను ఓడించడానికి బయలుదేరావు. పిల్లలు రోజు ఉదయాన్నే వచ్చి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకరోజు ఉదయం సొసైటీ యొక్క సెక్రటరీ గారు కూడా పిల్లల రేస్ చూశారు. వెరీ గుడ్ పిల్లలు, కీప్ ఇట్ అప్. మనం ఒక పని చేద్దాం. టాప్ 3లో ఎవరున్నారు? హరి, గుడ్డు, గట్టు. సరే, 2 వారాల తరువాత సొసైటీ ముందు మనం పందెం పెడదాం. గెలిచిన వారికి సొసైటీ తరపు నుంచి మెడల్ ఇద్దాం. తర్వాత మళ్ళీ కొన్ని కాంపిటీషన్స్ పెడదాం. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ లాంటివి. సెక్రటరీ గారి మాటలు విని పిల్లలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. పిల్లలు, ఇక మీరు డబుల్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకరోజు గట్టు మొబైల్లో గేమ్ ఆడుతూ ఏదో తింటూ ఉన్నాడు. గట్టు, భోజనం చేసేటప్పుడు కేవలం భోజనంపైనే దృష్టి ఉంచు. భోజనం శ్రద్ధగా చేయకపోతే ఆ తిండి ఒంటికి సరిగా పట్టదు. నువ్వు వీక్గా ఉంటావు. కొంచెం స్ట్రెంత్ పెంచుకోవాలి అనుకుంటే తిండి, నిద్రపై బాగా కాన్సంట్రేషన్ చెయ్యి. నిన్న రాత్రి నువ్వు చాలా గేమ్స్ ఆడావు. మెడల్స్ ఫోన్లో రావు. ఒకరోజు గట్టు హరిని కలవడానికి వెళ్ళాడు. హరి టీవీ ముందు కూర్చుని చూస్తూ భోజనం చేయడం గట్టు చూశాడు. గట్టు అతనికి అలా చెయ్యవద్దని చెప్పగాని హరి ఇలా అన్నాడు. నువ్వు నాకేం చెప్పవసరం లేదు. నేను ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తాను. కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా నేనే ఫస్ట్ వస్తాను. గట్టు రోజు ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేసేవాడు. టైంకి భోజనం చేసి స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్ నుండి రాగానే హోంవర్క్ చేసి భోజనం చేసి పడుకునేవాడు. చూస్తూ చూస్తూనే 2 వారాలు గడిచిపోయాయి. సొసైటీలో స్పోర్ట్స్ కాంపిటీషన్ మొదలైంది. సొసైటీలో పిల్లలందరూ అందులో పాల్గొన్నారు. ముందుగా బ్యాడ్మింటన్ కాంపిటీషన్ జరిగింది. అందులో చింకీ ఫస్ట్ వచ్చింది. కాంపిటీషన్స్ అన్నీ అయిపోయాయి. గట్టు మరియు హరి ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. హరి, గుడ్డు, గట్టు,
టాప్ 3లో ఉన్నారని నేను మీకు ముందే చెప్పాను. చూద్దాం ఆ ముగ్గురిలో ఎవరు గెలుచుకుంటారో గోల్డ్ మెడల్. 3, 2, 1 గో. గట్టు, హరి, గుడ్డు అందరూ ఒకేసారి స్టార్ట్ చేశారు. హరి కాస్త ఫాస్ట్ గా పరిగెత్తుతున్నారు. గట్టు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. హ్యారీ హ్యారీ హ్యారీ. గట్టు గట్టు గట్టు. సొసైటీలో అందరూ చాలా ఉత్సాహంతో చూస్తున్నారు. పిల్లలు చాలా శ్రద్ధగా పరిగెడుతున్నారు. కాసేపటి తర్వాత గట్టు గుడ్డుని ముందుకు వెళ్లి హరికి సమానంగా పరిగెత్తసాగాడు. హరి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాడు. గట్టు కూడా చాలా స్పీడ్ గా పరిగెత్తుతున్నాడు. అయినా కూడా హరి ముందుగా వెళ్తున్నాడు. హరి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాడు. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ హరి స్పీడ్ తగ్గిపోయింది. గట్టు నిమిషం పాటులో హరి కన్నా ముందుకు పరిగెత్తసాగాడు. రిబ్బన్ కట్ అయింది. గట్టు రేస్ గెలిచాడు. చూసారో, రేస్ విన్నర్ ఈస్ గట్టు. ఇంకేం, అందరూ గట్టుని పైకెత్తి డాన్స్ చేయసాగారు. హరి గట్టు దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. కంగ్రాచులేషన్స్. సారీ రా, నేను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత చెడ్డదో ఈ రోజు నాకు అర్థమైంది. గట్టు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా. నీ స్ట్రెంత్ బాగా పెంచుకున్నావు. స్టేజ్ మీద సెక్రటరీ గారు గట్టుకి గోల్డ్ మెడల్ ఇచ్చారు. గట్టు మాట్లాడడానికి అతనికి మైక్ ఇచ్చి అవకాశం ఇచ్చారు. అప్పుడు గట్టు ఇలా అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా మెడల్స్ రానున్నాయి. అందరికీ నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్. పిల్లలకి మొబైల్ అలవాటు అయితే ఎవరు ఏమీ అనరు, కానీ వారికి గ్రౌండ్ అలవాటు అయితే మాత్రం కోప్పడతారు. ఇది చాలా తప్పు కదా. ప్లీజ్, మెడల్స్ కూడా వస్తాయి, హెల్తీగా కూడా ఉంటారు. అందుకని మీ ఆలోచన మార్చుకోండి. చదువుకుంటే గొప్పవాళ్ళు కావచ్చు, కానీ ఇలా ఆటలాడినా కూడా గొప్పవాళ్ళు కావచ్చు. కానీ దీనికి అడ్డేమీ కాదు కదా. గట్టు మాటలకి అందరూ క్లాప్స్ కొట్టారు. గట్టు కొత్త ఐడియాని అందరూ ట్రై చేస్తామన్నారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. రంగురంగుల ఆకర్షణీయమైన అందమైన బట్టలు వేసుకుని రంగురంగుల బటర్ఫ్లై లాగా ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన చింకీకి కూడా ఇష్టం అలాగే ఉండే ఉంటుంది. కానీ గట్టుకి అలా ఇష్టం ఉండదు. అరే అరే, అలా అని గట్టు చెప్పలేదు, అతని బట్టలు చెప్తున్నాయి. గట్టు చాలా అల్లరి పిల్లాడు. ఎప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవాడు, పడిపోయేవాడు. ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే అతను కలర్ వరకు కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అర్థం కాలేదా? అరే, చిన్న చిన్న గొడవలు అయితే అవుతూ ఉంటాయి కదా, అందులో బట్టల తప్పే ఉంది. గట్టు, ఇవాళ మళ్ళీ నువ్వు షర్టు పాడు చేసుకుని వచ్చావు బాబు, బట్టలతో ఆటలు ఆడకూడదు. అలా గట్టుది ఒకటే సమాధానం ఉండేది. సారీ మమ్మీ, మళ్ళీ అలా చెయ్యను. మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ స్కూల్ యూనిఫామ్ పాడు చేసుకుని వచ్చేవాడు. చింకీకి మంచి మంచి బట్టలు వేసుకోవడం మాత్రమే ఇష్టం కాదు, చింకీ బట్టలను బాగా చూసుకునేదే. తన బట్టలను తను చాలా శుభ్రంగా ఉంచుకునేది. చిన్న మరక కాదు కదా, తన బట్టల మీద ఒక ఈగ వెళ్లడం కూడా ఎవ్వరూ చూడలేదు. బట్టల విషయంలో చింకీ అలా ఉండేది. ఇంకా అలానే నడుస్తూ ఉంది. మెల్లిమెల్లిగా గట్టు, చింకీ పెద్దగా అవుతారు. హై స్కూల్లో అవర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. స్కూల్ తర్వాత ట్యూషన్, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ యూనిఫామ్లోనే ఉండేవారు. ఇంకా రంగురంగుల బట్టలు కబోర్డ్లోనే పడి ఉండేవి. అరే యార్ గట్టు, ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి తెల్లటి యూనిఫామ్? నాకు బోర్ వచ్చేసింది, కానీ ఏం చేయగలను? స్కూల్లో రంగురంగుల బట్టలు ఎలా లేదు కదా. ఇలా ఏం బాలేదు గట్టు. కానీ నాకు బోర్ కొట్టడం లేదు. నాకు ఈ యూనిఫామ్ కూడా చాలా ఇష్టం. అది విని చింకీ కోపంగా గట్టుని ఇలా అంటుంది. ఆహా, నీకు యూనిఫామ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అది తెల్లగా ఉంటుంది. ఆ తెల్లటి మెరుపుని పోగొట్టే పని చేయటమే కదా నీ హాబీ. ఏం చింకీ, అలా ఎందుకంటున్నావు? చూడు, కొంచెం నీ యూనిఫామ్ ని మొత్తం ఎలా చేసుకున్నావో చూడు. సారీ, ఇక ముందు అలా జరగదు. అది కేవలం చింకీ మాట కాదు, స్కూల్లో పిల్లలు అందరూ స్కూల్ యూనిఫామ్ వేసుకుని బోరవుతారు. అంతేకాదు, మిశ్రా సార్ కూడా రోజు పిల్లల ఈ స్కూల్ యూనిఫామ్లో చూసి బోరవుతారు. ఇంకా ఒకరోజు హఠాత్తుగా మిశ్రా సార్ క్లాస్కి వచ్చి అలాంటి అనౌన్స్మెంట్ ఇస్తారు అంటే అది విన్న తర్వాత పిల్లల మొహాలు అన్నీ కలర్ఫుల్గా మారిపోతాయి. పిల్లలు, మండే రోజు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఎవరు ఏం వేసుకోవాలి అనుకుంటే అవి వేసుకోండి. ఏ క్రియేటివిటీ చూపించాలనుకుంటే అవే చూపించండి. మండే కాంపిటీషన్కి అందరూ రెడీ అవ్వండి. మండే యూనిఫామ్ లేదు.
క్లాసులో పిల్లలు అందరూ నిజంగా చాలా సంతోషంగా ఉంటారు. సాయంత్రం అందరూ మాట్లాడుకుంటారు. నేను ఒక ఏంజిల్లా వస్తాను. నేను సోల్జర్లా తయారై వస్తాను. నేను పైలట్లా వస్తాను. అరే ఇది కాంపిటీషన్, సీక్రెట్ గా ఉంచుకోండి. ఇవాళే అన్నీ చెప్పేస్తారా? మండే రోజు స్పెషల్ ఏముంటుంది? ఓ వెరీ స్మార్ట్. ఇప్పుడు మేము కూడా చూస్తాము మండే రోజు నువ్వు ఏం వేసుకొని వస్తావో. నాకు ఛాలెంజా? సరే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సాయంత్రం గట్టు చింకి ఇంటికి రాగానే గట్టు అరుస్తూ అరుస్తూ నాన్న చెవులు పిండేస్తాడు. నాన్న, నాకు పైలట్ డ్రెస్ తెచ్చివ్వండి. ఇప్పుడంటే ఇప్పుడే కావాలి. అరే సరే సరే, రేపు ఎలా అయినా సండేనే కదా, ఇద్దరికి కాంపిటీషన్ ఉంది కదా, చింకీని కూడా తీసుకుని వెళ్దాం. చింకీ, కాంపిటీషన్లో నువ్వే డ్రెస్ వేసుకుంటున్నావు? అది విని గట్టు నవ్వుతూ ఇలా అంటాడు. తను ఇంకా డిసైడ్ అయి ఉండదు కాంపిటీషన్లో ఏ డ్రెస్ వేసుకోవాలో. పాపం చింకీ ఆలోచనలో పడింది. తను ఏం వేసుకోవాలి, దానికి ఫ్యాన్సీ టచ్ ఉండాలి, ఇంకా తను కాంపిటీషన్ కూడా గెలవాలి అంతే అని. కానీ తనకి ఏమీ అర్థం కాదు. గట్టు తనని ఏడిపించడానికి తన ముందు డాన్స్ చేస్తూ ఉంటాడు. నాకు పైలట్ డ్రెస్ వస్తుంది, నీకేంటి? చెప్పు చెప్పు చెప్పు. పాపం చింకీ బాధపడి ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ తనని ఓదారుస్తుంది. తర్వాత కబోర్డ్ తెరిచి తన పాత బట్టలు చూపిస్తుంది. చింకీ ఆ బట్టలు చూసి మెరిసిపోతుంది. వావ్ అమ్మా, మీ చిన్నప్పటి బట్టలు కూడా ఉన్నాయి ఇందులో. హా, జాగ్రత్తగా పెట్టుకున్నాను నేను. అప్పుడే చింకీకి ఒక ఐడియా వచ్చింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది. థ్యాంక్స్ మమ్మీ, నాకు ఐడియా ఇచ్చినందుకు. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే అందరూ ఎదురు చూస్తున్నారు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ రోజు. మండే రోజు పిల్లలందరూ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వస్తారు. గట్టు అయితే పైలట్ అయ్యి అక్కడ ఇక్కడ ఎగురుతూ ఉంటాడు. పిల్లలను జడ్జి చేయడానికి ముఖ్యమైన జడ్జిని పిలుస్తారు. అరే ఎక్కడ ఉంది ఆ చింకీ? పాపం తను భయపడి ఇంటి నుంచి రాలేదు. అప్పుడే చింకీ ఎంట్రీ ఇస్తుంది. అందరూ తనని చూస్తూ ఉండిపోతారు. ఇంకా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే చింకీ ఎన్నో బట్టలను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో ఒక డ్రెస్ తయారు చేయించుకుంటుంది. అరే చింకీ, ఇంకేమీ దొరకలేదా వేసుకోవడానికి? ఇది ఏంటి చిరిగిపోయిన బట్టలు? ఇది చిరిగిపోయిన బట్టల దుకాణంలా కనిపిస్తుంది. జడ్జెస్ చింకీకి రిజల్ట్స్ ఇస్తారు. ఇంకా రిజల్ట్స్ అందరికీ చెప్తారు. పిల్లలు, ఈ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అనంటే చింకీ. అది విని గట్టు ఇంకా బంటి ఒక్కసారిగా షాక్ అవుతారు. నాకు తెలుసు మీరు ఆశ్చర్యపోతారని. నేను కూడా ఆశ్చర్యపోయాను చింకీ క్రియేటివిటీ చూసి. మీరు అందరూ కేవలం రెడీమేడ్ డ్రెస్ తీసుకుని వచ్చారు, కానీ నాకు కనిపిస్తుంది చింకీ క్రియేటివిటీ. తను తన అమ్మా నాన్నల చిన్నపాటి బట్టల నుంచి ఇప్పటి బట్టల దాకా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక అందమైన డ్రెస్ తయారు చేసుకుంది. అందులోని పాతకాలపు బట్టల ప్యాటర్న్ తెలుస్తుంది. ఆ జమానాలో ఏం వేసుకునేవారు అని. అప్పటి ఫ్యాషన్ ఇంకా ఇప్పటి ఫ్యాషన్ తన డ్రెస్లో ఇవన్నీ దాగి ఉన్నాయి. తన డ్రెస్ని నేను ముందు స్టడీస్కి కూడా పంపిస్తాను, కానీ ఇప్పుడు నేను చింకీని ట్రోఫీ తీసుకోవడానికి పిలుస్తాను. చింకీ స్టేజ్ మీదకి వెళ్ళి తన ట్రోఫీ తీసుకుంటుంది. అందరూ తనకి చప్పట్లు కొడతారు. ఇలా చింకీ తన క్రియేటివిటీతో కాంపిటీషన్లో గెలిచి ప్రైజ్ తీసుకుంది. డాన్స్ కాంపిటీషన్. గట్టు చింకీలకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వాళ్ళ తల మీద డాన్స్ భూతం ఎక్కిపోయింది. అరే, విషయమే అలాంటిది మరి. స్కూల్లో గ్యాదరింగ్ ని నిర్వర్తిస్తూ అందులో డాన్స్ యొక్క మస్తు కాంపిటీషన్ జరగబోతుంది. అప్పటి నుంచి డాన్స్ ఇద్దరి నరాల్లో ప్రవహిస్తూ ఉంది. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. చింకీ, ఎందుకు వెక్కిరిస్తున్నావు నన్ను? నేనెక్కడ నడుస్తున్నాను? నేను డిస్కో డాన్సర్ అంటున్నానా? నువ్వు లేదు లేదు అంటున్నావు. నేను డాన్సర్ని కాదా? నేను అలా అనలేదు. నువ్వు పర్ఫెక్ట్ డాన్సర్వి కాదు, ఎందుకంటే నీ డాన్స్లో రిథమ్ మిస్ అవుతుంది. అది విని గట్టుకి కోపం వస్తుంది. ఇది అంతా ఆ హరి నన్ను అనమని చెప్పాడు కదా. ఇప్పుడు మధ్యలో హరి ఎందుకు వచ్చాడు? హరి నీ డాన్స్ పార్ట్నర్ కదా. మీ ఇద్దరికి ఈ డాన్స్ కాంపిటీషన్లో మీరే గెలుస్తారనిపిస్తుంది కదా, అందుకే మిగతా వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నారు. అది విని చింకీకి కోపం వస్తుంది. మేమెవరిని డిమోరలైజ్ చేయము, ఏది చేస్తామో అదే చెప్తాము. నీలో రిథమ్ మిస్ అవుతుంది.
ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ కాంపిటీషన్ మేమే గెలుస్తాము. అహాహాహా. చూసారా మీరు ఈ డాన్స్ కాంపిటీషన్ వల్ల గట్టు చింకి ఇల్లు కాదు కాంపిటీషన్ గ్రౌండ్ లా తయారైంది. స్కూల్లో కూడా అదే వాతావరణం, గ్యాదరింగ్ వల్ల చదువుకోవాల్సిన కాస్త సమయాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. డాన్స్ కాంపిటీషన్ కోసం కొన్ని జోడీలు కూడా తయారయ్యాయి. అందులో హరి ఇంకా చింకీలది ఒక జోడి, గట్టు ఇంకా గుడ్డి ఒక జోడి, ఇంకా అలానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇలా ఎన్నో జోడీలు తయారు చేసి వాళ్ళ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ఈ జోడీలను ట్రైన్ చేయడానికి బయట నుంచి 2 ట్రైనర్లను పిలుస్తారు. నిషిత మ్యామ్ ఇంకా రోకీ సార్ ఇద్దరు జోడీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. హరి ఇంకా చింకీ ముందు నుంచే మంచి డాన్సర్లు, ఇంకా వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఆమోఘంగా ఉంటుంది. డాన్స్ కోసం వాళ్ళిద్దరూ ఒక మంచి పాటని ఎంచుకున్నారు. మిగతా జోడీలు కూడా బానే ఉంటాయి, కానీ గట్టు ఇంకా గుడ్డి జోడీ ఇద్దరిలో రిథమ్ మిస్సింగ్ అవుతుంది. ఇద్దరు ఒకటిగా డాన్స్ చేస్తే చాలా విచిత్రంగా కనబడేవారు. ఇంకా అందరూ వాళ్ళని చూసి నవ్వి వెక్కిరిస్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్లకు అలానే డాన్స్ చేయడం వస్తుంది. ఇంకా రిథం లేని డాన్స్ చేస్తుంటే వాళ్ళకి భలే మజా వచ్చేది. కానీ కాంపిటీషన్ కోసం అది సరిపోదు. సార్ ఇంకా మేడం ఎప్పుడు వాళ్ళకి మంచి మంచి స్టెప్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ ఇంకా బీట్ పట్టుకోలేకపోతారు. గట్టు ఇంకా గుడ్డి, పిల్లలు ఏం చేస్తున్నారు? బీట్ వదిలేయండి, మీ ఇద్దరు కనీసం మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఇద్దరిలో రిధమే లేదు రిషిత, వీళ్ళనేం చెయ్యలేం. అది విని అందరు పిల్లలు నవ్వుతారు. వాతావరణం చూసి గట్టుకి అర్థమైంది కాంపిటీషన్ చింకి ఇంకా హరియ గెలుస్తారని. గట్టు మనం గెలవలేము, నాకు అనిపిస్తుంది మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోవాలి అని. లేదు గుడ్డి, డాన్స్ కేవలం గెలవటానికే చెయ్యరు. మనమిద్దరం డాన్స్లో రిథం లేకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తామో దానితో మనకి మజా అయితే వస్తుంది కదా. ఆ మజా పొందడానికి మనం డాన్స్ చేద్దాం, ఖచ్చితంగా డాన్స్ చేద్దాం. గట్టు మాటలు రాకీ సార్ వింటాడు. ఇంకా అతను ఇంప్రెస్ అవుతారు. పదండి పిల్లలు, ప్రాక్టీస్ టైం అయిపోయింది, ఇంకా మనం రేపు కలుద్దాం, బాయ్. గట్టు గుడ్డి మీ ఇద్దరూ ఆగండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. హరి, ఖచ్చితంగా సార్ గట్టు ఇంకా గుడ్డీలను కాంపిటీషన్ నుంచి అవుట్ అవ్వమని చెప్తారు. పాపం గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయకుండానే అవుట్ అవుతారు, పాపం కదా. ఇంకా అదే జరిగింది. మరుసటి రోజు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, కానీ గుడ్డి గట్టు అందులో ఉండరు. చూసావా హరి, నిన్న నీకు చెప్పా కదా. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్లో గ్యాదరింగ్ రాని వచ్చింది. ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. డాన్స్ కాంపిటీషన్ రోజు థియేటర్ ప్రజలతో నిండిపోయి ఉంటుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంకా టీచర్స్ అందరూ ఉంటారు. గట్టు చింకీల అమ్మా నాన్న కూడా వస్తారు. ఇంకా అందరూ అల్లరి చేస్తూ ఉంటారు. చప్పట్లతో మన మీదటి జోడీని స్వాగతించండి, రాఖీ ఇంకా అంశుమాన్. వెల్కమ్. రాఖీ ఇంకా అంశుమన్ స్టేజ్ మీదకు వచ్చి బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఇంకా వేరే జోడీలు కూడా డాన్స్ చేస్తారు. ఆ తర్వాత మిశ్రా సార్ ఇంకొక జోడీని పిలిచారు. స్వాగతించండి చింకీ మరియు హరిని. ఆల్ ద బెస్ట్ పిల్లలు. హరి ఇంకా చింకీ స్టేజ్ మీదకు వస్తారు. ఇంకా ఎప్పటిలానే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ డాన్స్ ఎంత బాగుంటుందంటే వాళ్ళ డాన్స్ అయిపోయాక కూడా చప్పట్లు కొడుతూనే ఉంటారు. అందరూ ఇంకా కొడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చివరి జోడిని పిలవబోతున్నాను, గట్టు మరియు గుడ్డి. వెల్కమ్. కమాన్ గట్టు. అరే, వీళ్ళిద్దరు కూడా ఉన్నాడు కాంపిటీషన్ లో. డోంట్ వర్రీ చింకీ, వాళ్ళిద్దరిని చూసి అందరూ ఎలాగో నవ్వుతారు. గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయడం మొదలు పెట్టగానే అందరూ ఊపిరి ఆపి చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు బీట్, మ్యూజిక్ ఏది ఫాలో అవ్వరు. ఇద్దరు కేవలం ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా పర్ఫెక్ట్ హాఫ్ బీట్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు స్టెప్స్ ఎంత యూనిక్ గా ఉంటాయంటే అందరూ కేవలం వాళ్ళ ఇద్దరినే చూస్తూ ఉంటారు. ఇద్దరు డాన్స్ పూర్తవగానే చప్పట్లతో పాటు అందరూ వన్స్ మోర్ అని అరుస్తూ ఉంటారు. గోయ్స్, డాన్స్ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అంటే చింకీ ఇంకా హరి. చింకీ ఇంకా హరి ఎగురుతూ స్టేజ్ మీదకి వెళ్తారు. ఇంకా ట్రోఫీ తీసుకుంటారు. ఈ కాంపిటీషన్ లోని విన్నర్స్ ని మీరు చూశారు కదా.
ఇప్పుడు నేను ఆడియన్స్ మనసుని గెలుచుకున్న మెజిషియన్ని స్టేజ్ మీదకి పిలవాలి అనుకుంటున్నాను. గట్టు ఇంకా గుడ్డీలకు వాళ్ళ ఇద్దరికి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంది. ఏ గట్టు ఇంకా గుడ్డి స్టేజ్ మీదకి వెళ్ళి ప్రైజ్ తీసుకుంటారు. ఇంకా గట్టు మైక్లో కాస్త మాట్లాడాలి అనుకుంటాడు. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు సరిగ్గా డాన్స్ చెయ్యలేకపోయారు అని, మరి వీళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు అని. అయితే మిత్రులారా, ఒప్పుకుంటాము, ఇద్దరిలో రిథం లేదు కానీ కాన్ఫిడెన్స్ బాగా ఉంది. మా ఈ కాన్ఫిడెన్స్ చూసి రాకీ సార్ మమ్మల్ని గైడ్ చేశారు. ఆయన చెప్పారు, మీరు బీట్లో డాన్స్ చేయలేకపోతే ఆఫ్ బీట్ చెయ్యండి అని. గుడ్డి ఇంకా నేను చాలా కష్టపడ్డాము. ఇంకా మేము ఈ స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నాము. మా దగ్గర లేని దానికోసం ఏడవటం కాకుండా మన దగ్గర ఉన్నదానితో ప్రయత్నించాలి. ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ విజన్ ఉంచాలి. ఇది మేము ఈ కాంపిటీషన్ ద్వారా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. గట్టు మాటలు విని చింకీ, హరి ఇంకా వాళ్ళిద్దరు ట్రైనర్లు ఇంకా మిగతా ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా వాళ్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అందరూ నిల్చున్నారు. అమ్మా నాన్న షాపింగ్. అమ్మ క్లోజ్ ఫ్రెండ్ పుట్టినరోజు రాబోతుంది. ఇంకా తను అందరినీ ఇన్వైట్ చేసింది. గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వావ్ మమ్మీ, చాలా రోజుల తర్వాత మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళబోతున్నాము. నాకు భలే మజా వస్తుంది. హా బాబూ. అమ్మా అమ్మా, మీరు చూసారా? ఇన్విటేషన్ కార్డులో రాసి ఉంది, పార్టీ థీమ్ బాలీవుడ్ స్టైల్ అంట అమ్మా. హా, అది ఏంటి? ఎలాంటి థీమ్? అయ్యో అమ్మా, ఇందులో అందరూ బాలీవుడ్ స్టైల్లో బట్టలు వేసుకుని వస్తారు. ఇంకా బాలీవుడ్ పాటలకు అందరూ డాన్స్ కూడా చేస్తారు అందులో. అరే వా, అయితే ఈ పార్టీలో చాలా మజా వస్తుంది. తర్వాత గట్టు చింకీ వాళ్ళ డ్రెస్ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. గట్టు, నేను ఆ టాప్ వేసుకుంటాను. మరి ఏదైతే అనుష్క శర్మ ఒక సినిమాలో వేసుకుందో ఆ తర్వాత నేను కూడా అలాంటి హెయిర్ స్టైలే చేసుకుంటాను, సరేనా? చింకీ, నేనైతే సల్మాన్ ఖాన్ లాగా టీషర్ట్ మరియు బ్రాస్లెట్ వేసుకుని వస్తాను. హా, ఎందుకు కాదు, అలానే వేసుకో. మరి కానీ అమ్మా, నువ్వేం వేసుకుంటావు? అరే నేనేం చెయ్యాలి, నేను ఏదో ఒక చీర కట్టుకుంటాను. అలా ఎలా అమ్మా? ఇది బాలీవుడ్ థీమ్ పార్టీ, అందులో మీరు ఏదో ఒకటి ఎలా వేసుకుంటారు? ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అప్పుడే నాన్న కూడా ఇంటికి వస్తారు. గట్టు చింకీ నాన్నకి విషయం మొత్తం చెప్తారు. నాన్న, మీరు పార్టీలో ఏం వేసుకుంటారు? అరే చింకీ తల్లి, నేను కూడా మీ అమ్మలాగా ఏదో ఒకటి వేసుకుంటానులే. ఇప్పుడు నేను బాలీవుడ్ స్టైల్ బట్టలు ఎక్కడ తీసుకురావాలి? గట్టు ఇంకా చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా సైగ చేసుకుంటుంటారు. అమ్మా నాన్నలకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ మాట అక్కడే అయిపోతుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకుంటారు. కానీ మరుసటి రోజు గట్టు చింకీ వాళ్ళ ప్లాన్ తో పాటు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా అయినా ఇవాళ అమ్మా నాన్నల్ని షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. అరే పిల్లలు, ఏంటి మీరు మరీ ఎంత మొండిపట్టు పడుతున్నారు? గట్టు చింకీ, మొండిపట్టు వదలండి. లేదు లేదు, మీ ఇద్దరు మాతో పాటు షాపింగ్ కి రావాలి. మేము ఏదీ వినదలుచుకోలేదు, మీరు తప్పకుండా రావాల్సిందే. ఇంకా ఆఖరికి అమ్మా నాన్న గట్టు చింకీల జిద్దుకి ఓడిపోతారు. ఇంకా సాయంత్రం షాపింగ్ కి తయారవుతారు. గట్టు చింకీ వాళ్ళ గెలుపుకి చాలా ఆనందపడతారు. అమ్మా నాన్న చెప్పండి, మీరు దేనితో మీ షాపింగ్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు? ఒక పని చేద్దాం, ముందు అమ్మ కోసం ఒక డ్రెస్ తీసుకుందాము, తర్వాత నా కోసం మంచి షర్ట్ తీసుకుందాము. లేదు నాన్న, షర్ట్ కాదు, కూల్ గా ఉండే బ్లాక్ టీ షర్ట్ తీసుకుందాం. అవును నాన్న, అందులో మీరు అచ్చం బాలీవుడ్ హీరోలాగా కనిపిస్తారు. తప్పకుండా పిల్లలు, పదండి. నాన్న, మీరు బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటే అయితే కాబట్టి అమ్మ కోసం కూడా మనం బ్లాక్ డ్రెస్ చూడాలి కదా? అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. సరే అయితే పద, ఇంకా మొదలు పెడదామా షాపింగ్. గట్టు చింకీ అమ్మా నాన్న చాలా షాప్స్ కి వెళ్తారు. ఆ తర్వాత ఒక పెద్ద షాప్ లో చాలా టీషర్ట్స్ కనిపించేసరికి గట్టు ఇంకా చింకీకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, నేను అనుకుంటున్నాను మీరు టీ షర్ట్లు కూడా వేసుకోవచ్చు కదా? అవును నాన్న, గట్టు సరిగా చెప్తున్నాడు. మీకు తెలుసా, టీ షర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఇంకా ట్రెండింగ్ కూడా. సరే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను పిల్లలు. అమ్మా,
మీరు కూడా చీరకు బదులు చుడీదార్ వేసుకుని చూడండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సరే అయితే మనం మన మెయిన్ షాపింగ్తో పాటు చూడీదార్ ఇంకా టీషర్ట్స్ చూద్దాము. ఒకవేళ నాకు నచ్చితే తీసుకుంటాను, సరేనా? ఇవాళ మన పిల్లలు మన స్టైల్ని మార్చేసేలాగా ఉన్నారు. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న షాపింగ్ మొదలు పెడతారు. ఇక్కడ టీషర్ట్ల కలెక్షన్స్ బాగలేవు నాన్న. పదండి మనం వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ నానా, ఇక్కడ బ్లాక్ డ్రెస్సెస్ దొరకడం లేదు, ఇంకా కుర్తీలు కూడా. గట్టు చింకీలకి నాన్న కోసం టీషర్ట్స్ ఇంకా కొన్ని బట్టలు దొరుకుతాయి, కానీ అమ్మ కోసం చూడీదార్ ఇంకా బ్లాక్ డ్రెస్ మాత్రం దొరకలేదు. అరే, ఇది అస్సలు బాలేదు. మనం మాల్ మొత్తం తిరిగాము, అమ్మ కోసం ఒక్క మంచి డ్రెస్ కూడా దొరకలేదు. ఏం పర్వాలేదు చింకీ తల్లి, ఒక పని చేస్తాను. నేను నా బ్లాక్ చీర కట్టుకుంటాను, నాన్నతో మ్యాచింగ్ కూడా అవుతుంది. లేదమ్మా, అస్సలు లేదు. మీరు కూడా డ్రెస్ వేసుకోవాల్సిందే. అరే అయితే ఒక పని చేయండి, వేరే కలర్ ఏదైనా డ్రెస్ తీసుకోండి. లేదు నాన్న, అలా అయితే మజా రాదు. మీరు అమ్మ మ్యాచింగ్ అవ్వరు. ఆఖరికి ఒక షాప్లో మంచి మంచి చూడీదార్లు దొరుకుతాయి. అందులో అమ్మ తన కోసం కొన్ని కుర్తీస్ చూసుకుంటుంది. అమ్మ ఆ కుర్తీ చూసుకొని ట్రై చేసి చూస్తే గట్టు చింకి ఇంకా నాన్న తనని బాగా పొగుడుతారు. అమ్మా, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు చీరతో పాటు అప్పుడప్పుడు కుర్తీ కూడా వేసుకుంటూ ఉండండి. హా సరే, ఫైనల్గా అమ్మకు ఒక డ్రెస్ అయితే దొరికింది. హా, ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుంటే మజా వస్తుంది. అలానే వెతుకుతూ వెతుకుతూ రాత్రవుతుంది. ఇంకా కుటుంబం మొత్తం బాగా అలసిపోతారు. పిల్లలు చూడండి, నేను చాలా అలసిపోయాను, ఇంకా వెతికే ఓపిక లేదు. బ్లాక్ డ్రెస్ దొరకపోతేలే. అవును పిల్లలు, ఇక ఇంటికి వెళ్దాము. గట్టు చింకి దీనంగా చూస్తుంటారు మమ్మీకి డ్రెస్ దొరకలేదని. కానీ ఏమీ చెప్పరు. చాలా లేట్ అయిపోవడం వల్ల కామ్గా ఉండిపోయారు. పిల్లలు మీరు బాధపడకండి, నేను చీర కట్టుకుంటాను. పిల్లలు, మీరు ఒకవేళ ఒప్పుకుంటే నేను కూడా షర్ట్ వేసుకుంటాను, మీ అమ్మకి మ్యాచ్ అయ్యేటట్టు. గట్టు చింకి ఇప్పటికీ బాధపడుతుంటారు. వాళ్ళు సరే అన్నట్టు తల ఊపుతుంటారు. అమ్మా నాన్నలకి ఆ విషయం బాగా అనిపించదు, కానీ వేరే ఆప్షన్ కూడా లేదు కదా. అప్పుడే చింకీకి ఒక స్టోర్ కనిపిస్తుంది. దాని బయట ఉన్న మోడల్కి ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసి ఉంటుంది. చింకీ ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. మమ్మీ, గట్టు, నాన్న, అటు చూడండి, మమ్మీకి దొరికింది బ్లాక్ డ్రెస్. అందరూ ఆ డ్రెస్ చూస్తారు. ఆ డ్రెస్ అందరికీ బాగా నచ్చుతుంది. అమ్మ స్టోర్లోకి వెళ్లి ఆ డ్రెస్ వేసుకుని చూస్తుంది. తను కూడా చాలా అందంగా కనబడుతుంది. సరే, ఇది కూడా తీసుకుందాం. ఫైనల్లీ మన షాపింగ్ పూర్తయిపోయింది. నాన్న, ఇప్పుడైతే ఒక ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఉంటుంది కదా? అవునవును, చాలా పెద్ద విజేత కదా, ఇప్పుడు తప్పకుండా ఐస్ క్రీమ్ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చాక్లెట్ ఛాలెంజ్. గట్టు చింకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్త, మామ, పిన్ని, బాబాయ్ వచ్చారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. చుట్టాలందరినీ చూసి గట్టు చింకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. గట్టు చింకి రండి నాన్న. గట్టు చింకి వచ్చి అత్త, మామ, పిన్ని, బాబాయ్ని కలిశారు. వాళ్ళకి వాళ్ళ ఊరు నుంచి చాలా స్వీట్స్, గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్స్ ని చూడగానే గట్టు చింకిలికి చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ, నాన్న, నాన్నమ్మ అందరూ కలిసి చుట్టాలతో మాట్లాడుతున్నారు. కాసేపటి తర్వాత మాటలన్నీ అయిపోయాయి. అందరూ బోరు కొడుతుందని టీవీ చూడడం మొదలు పెట్టారు. చింకీ, ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందరికి బోర్ కొట్టింది. ఇంకా అలాగే చూస్తూ ఉంటే అత్త, మామ, పిన్ని, బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటారు. మనం ఎలాగైనా వాళ్ళని ఇక్కడే ఉండేలా చేయాలి, సరేనా? ఐడియా, మనందరం కలిసి గేమ్ ఆడదాం. గేమా? ఏం గేమ్? అప్పుడే ఇద్దరి చూపు చాక్లెట్స్ పై పడింది. ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకేసారి అరిచారు. చాక్లెట్ ఛాలెంజ్. ఇంకేం కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత గట్టు చింకి అందరి ముందుకు వెళ్లి ఇలా అన్నారు. మనం టీవీ చూడటం కంటే ఏదైనా గేమ్ ఆడితే బాగుంటుంది. ఆడదాం ఆడదాం, మజా వస్తుంది. కానీ ఏ గేమ్ ఆడాలి? అప్పుడే మామగారు గట్టు చేతిలోని చాక్లెట్స్ ని చూసి, కొంపదీసి మీరిద్దరూ చాక్లెట్ ఛాలెంజ్ గురించి కాదు కదా? ఎస్, మా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, అందుకని మనము చాక్లెట్ ఛాలెంజ్ ఆడదాము. తప్పకుండా ఆడదాం. చెప్పండి ఎలా ఆడాలి? మేం ఇద్దరిద్దరిని ఒక టీం లాగా చేస్తాము. అమ్మ, నాన్న, అత్త, మామ, పిన్ని, బాబాయి, నానమ్మ, చింకి, సరేనా?
మాకైతే గ్రూప్ ఉంది గట్టు, కానీ నీ జోడీ ఎక్కడ ఉంది? నేను మీకు ఛాలెంజ్ ఇస్తాను కదా, తర్వాత నేను మీతో కలిసి ఆడతాను. అప్పుడు చింకీ మనకు ఛాలెంజ్ ఇస్తుంది. సరే, నీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు. ప్రతి జోడీలో ఒకరికి కళ్ళకు గంతలు కడతాము, వాళ్లకు చాక్లెట్ ఇస్తాము. వాళ్ళు ఆ చాక్లెట్ వాళ్ళ జోడీ మెంబర్కి తినిపించాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? పదండి, లైన్లో నిల్చోండి. అందరూ లైన్లో నిలబడ్డారు. గట్టు ఇలా ఆలోచించసాగాడు. ఫస్ట్ ఎవరికి ఛాలెంజ్ ఇద్దాము? అత్తకి. అత్త, మీరు కళ్ళకి గంతులు కట్టుకొని మామగారికి చాక్లెట్ తినిపించాల్సి ఉంటుంది. హే అత్త, కమాన్. ఇంకేం, అత్త కళ్ళకి గట్టు గంతలు కట్టాడు. అత్తని 3 టైమ్స్ రౌండ్గా తిప్పి వదిలిపెట్టారు. అత్త చేతిలో చాక్లెట్ ఉంది. అత్త మెల్లిగా మామని వెతకసాగింది. సీత, నేను ఇక్కడ ఉన్నాను. నో మామగారు, నో చీటింగ్. అత్త మాటికి మామ దగ్గరికి వెళ్లి టచ్ చేసి చూసి మళ్ళీ తిరిగి వేరే జోడి దగ్గరికి వెళ్తుంది. ఇలాగే చాలాసార్లు జరిగింది. కానీ చివరికి ఒక అద్భుతం జరిగింది. అత్త మామ దగ్గరికి వెళ్లి మామ నోట్లో చాక్లెట్ పెట్టింది. ఏ అత్త గెలిచింది, అత్త గెలిచింది. వావ్, అత్తగారు మీరు చాలా బాగా ఆడారు. మామయ్యని ఎలా గుర్తుపట్టారు? చాలా సింపుల్, తన పర్ఫ్యూమ్. ఆ స్మెల్ వెతుక్కుంటూ వెళ్ళాను, చివరికి దొరికిపోయారు. చాలా బాగా ఆడారు. ఇప్పుడు పిన్ని ఆడుతుంది. పిన్నికి కళ్ళకు గంతలు కట్టి వదిలారు. పిన్ని చాక్లెట్ తీసుకెళ్లి బాబాయ్ గారిని వెతుకుతూ ఉంది. కాని పిన్ని బాబాయ్ అనుకుని గట్టు వాళ్ళ నాన్నకి చాక్లెట్ తినిపించింది. తర్వాత అందరూ చాలా చాలా నవ్వుకున్నారు. తర్వాత అమ్మకి గంతలు కట్టబడ్డాయి. మమ్మీ చాక్లెట్ తీసుకుని నాన్నని వెతుకుతూ ఉంది. చాలా కొద్దిసేపట్లో మమ్మీ నాన్నకి చాక్లెట్ తినిపించింది. చాలా బాగుంది. 2 సార్లు చాక్లెట్ తిన్న ఫస్ట్ ప్లేయర్ని నేనే. అమ్మా, నువ్వు నాన్నని ఎలా గుర్తుపట్టావు? ఇది కూడా చాలా సింపుల్. మీ నాన్నగారు పర్ఫ్యూమ్ వాడరు కదా. వావ్. నాన్నమ్మకి కళ్ళ గంతలు కట్టి వదిలారు. నాని అందరినీ ముట్టుకుని చూస్తుంది. చింకీని వెతుకుతూ ఉంది. చింకీ హైట్ తక్కువగా ఉండడం వల్ల నాన్నమ్మకి చింకీ దొరకనే లేదు. చింకీ దొరకగానే చింకీ మాట్లాడే కన్నా ముందే నాన్నమ్మ చింకీ చెంపలపై చాక్లెట్ పూసింది. చాక్లెట్తో నిండిన చింకీ చెంపలను చూసి అందరూ చాలా నవ్వుకున్నారు. గట్టు, నువ్వు చింకీతో జోడీ కట్టు, నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ని ఇస్తాను. నాయనమ్మ మాటలు విని అందరూ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. నాయనమ్మ లోపలికి వెళ్లి పోలీసు లాఠీ లాంటివి కొన్ని లాఠీలను తెచ్చింది. బాబోయ్, అన్ని కట్టలు ఎందుకు నానమ్మా? మీరేం చేయబోతున్నారు? చెప్తాను. మీరందరూ కూడా మీ జోడీలతో ఎదురెదురుగా కూర్చోండి. జోడీ మెంబర్స్ ఒకే లైన్లో ఎదురెదురుగా కూర్చున్నారు. నాన్నమ్మ వాళ్ల ముందు చాక్లెట్ ప్లేట్స్ పెట్టి అందరి చేతులకి తాడు కట్టింది. వామ్మో, ఈ ఛాలెంజ్ కొంచెం టఫ్ గానే ఉన్నట్లుగా ఉంది. 2 చేతులకి కర్రలు ఉండటంతో చేతులు అస్సలు బెండు కావడం లేదు. అందరి చేతులపై కర్రలతో కట్టడం వల్ల అందరి చేతులు టైట్గా ఉన్నాయి. అస్సలు ముడుచుకోవడం లేదు. పదండి, మీ అందరి ముందు చాక్లెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తినడానికి. కానీ ఒక షరతు ఉంది. చాక్లెట్ నోట్లో పెట్టుకోవడానికి కేవలం చేతులే ఉపయోగించాలి. సరే, ఛాలెంజ్ని ఇంకా స్టార్ట్ చెయ్యండి. ఇంకేంటి, అందరూ ఒక్కొక్క పీస్ తీసుకుని తినసాగారు. కానీ 2 చేతులకి కర్రలు కట్టి ఉండడంతో చెయ్యి నోటి వరకు రావడం లేదు. కొందరేమో చాక్లెట్ గాలిలో విసిరి నోటితో క్యాచ్ పడుతున్నారు. కొందరు నోటిని చేతుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. చూడడానికి ఆ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. నాయనమ్మ అందర్నీ వీడియో తీస్తూ ఉంది. కాసేపటి తర్వాత చాలా కష్టంగా ఉందని అందరూ ప్రయత్నించడం ఆపేశారు. ఎందుకంటే ఎవరూ కూడా చాక్లెట్ సరిగా తినలేకపోతున్నారు. అప్పుడే అకస్మాత్తుగా చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను చాక్లెట్ పీస్ని గట్టుకి తినిపించింది. గట్టు కూడా చింకీకి చాక్లెట్ తినిపించాడు. ఇద్దరు చాక్లెట్స్ తినిపించుకుంటూ అక్కడున్న చాక్లెట్స్ అన్నీ ఖాళీ చేసేశారు. ఇది చూసిన నాన్నమ్మ నవ్వింది. తర్వాత మిగతా వాళ్ళంతా గట్టు చింకీలను కాపీ చేశారు. చాక్లెట్స్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ విధంగా చేతులకి తాళ్లు కట్టి ఉన్న చాక్లెట్స్ అన్నీ తినేశారు. నాన్నమ్మ ఇచ్చిన ఛాలెంజ్ కూడా పూర్తయింది. కంప్యూటర్ క్లాస్. స్కూల్లో పిల్లల మనసు స్థిరంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే స్కూల్ పిల్లలకి కావలసినవి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది.
పిల్లలు వాళ్ళ సమయం అంతా వాళ్ళు ఫ్రెండ్స్తో స్కూల్లో గడపడానికి ఇష్టపడతారు. చాలాసార్లు పిల్లల అవసరాలు స్కూలే అర్థం చేసుకుంటుంది. ఇంకా దానికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తుంది. స్కూల్లో టీచర్ కూడా అలానే పిల్లలకు ఒక ప్రోగ్రాం గురించి చెప్తున్నారు. డియర్ స్టూడెంట్స్, నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మన స్కూల్లోని ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నాం. దాంట్లోని మీ అందరికీ కూడా చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది. సార్, ఎలాంటి ప్రోగ్రామ్? పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా మన స్కూల్లోని కంప్యూటర్ లేదని. చాలా రోజుల నుంచి టీచర్స్ ఇంకా స్టాఫ్ అంతా కూడా దీని మీదే పనిచేస్తున్నారు. ఇప్పుడు మన స్కూల్కి కూడా కంప్యూటర్ వచ్చేసింది. రేపే దాని అరేంజ్మెంట్స్ అన్ని పూర్తవుతాయి. ఇక పిల్లలందరికీ కూడా కంప్యూటర్ నేర్పబడుతుంది. అరే వా, మన స్కూల్కి కంప్యూటర్ వస్తుందా? నేను ఇప్పటి వరకు కంప్యూటర్ వాడలేదు. కంప్యూటర్తో అయితే చాలా పనులు చేస్తారు. నేను కూడా నేర్చుకుంటాను కంప్యూటర్. వావ్, కంప్యూటర్ అయితే అన్ని స్కూల్లో ఉంటుంది. ఇప్పుడు మన స్కూల్కి వచ్చేసింది. ఇలానే కంప్యూటర్ గురించి పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా క్లాసులో చప్పుడు కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అరే పిల్లలు, ఆగండి ఆగండి, మన ప్రోగ్రాం రేపు మొదలవుతుంది. దాని నోటీస్ కూడా నోటీస్ బోర్డులో ఇవాళే పెడతారు. టీచర్ క్లాసులో నుంచి వెళ్ళిపోతారు. తర్వాత గట్టు, చింకీ, హరి, బంటి, పింకీ కంప్యూటర్ గురించి ఆలోచించి డాన్స్ చేస్తారు. హే, కంప్యూటర్ నేర్చుకుంటాం. కంప్యూటర్ నేర్చుకుందాము. ఏ కంప్యూటర్ నేర్చుకుందాము. మనం కంప్యూటర్ నేర్చుకుంటాము. చాలా మజా వస్తుంది. మరుసటి రోజు పిల్లలందరూ సర్ ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. పిల్లలు, కొత్తగా తయారైన కంప్యూటర్ ల్యాబ్లోకి అందరూ లైన్లో వెళ్ళాలి. అందరూ లైన్లో నిలబడండి. అలానే పిల్లలు ఒక లైన్ లాగా తయారయ్యి కంప్యూటర్ ల్యాబ్ వైపు వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద హాల్, అందులో ఎయిర్ కండిషనర్ గాలి వస్తూ ఉంటుంది. ఇంకా చాలా కంప్యూటర్స్ కూడా టేబుల్ పైన పెట్టి ఉంటాయి. కొత్త హాల్ని చూసి పిల్లల మొహాల్లో ఆనందం వెలిగిపోతూ ఉంటుంది. అరే, కంప్యూటర్ ల్యాబ్ భలే ఉంది కదా. పిల్లలు కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. ఇప్పుడు అందరి కంప్యూటర్స్ ఆన్ అయ్యాయి. మీకు కంప్యూటర్ గురించి ఏం తెలుసో దాన్ని మీరు దానిలోని అప్లై చేయండి. తరువాత సార్ ట్రైనింగ్ ఇస్తారు. హాయ్ బాప్రే, అలా ఏముంది? నాకు కంప్యూటర్ గురించి అయితే ఏదో కొంతే తెలుసు. ఏదైనా పాడైతే అనిపిస్తోంది మనం ఏం చేయకూడదని. కంప్యూటర్ నేర్చుకోకుండా ఆపరేట్ చేయటం ఎలా సాధ్యం? ఎలా అయినా మనం కంప్యూటర్ ముందు మొదటిసారి కూర్చున్నాము. సార్ మనకి అంతా నేర్పే వరకు మనం కామ్గా అలా కూర్చుండిపోదాము. షష్! ఎవ్వరూ మాట్లాడకూడదు. మీకు కంప్యూటర్ గురించి ఏం తెలుసో దాన్ని మాత్రమే అందులో అప్లై చేయండి. గట్టు ఇంకా చింకి చాలా జాగ్రత్తగా కంప్యూటర్ని చూస్తూ ఉంటారు. చింకి కీబోర్డ్ మొత్తాన్ని జాగ్రత్తగా చూస్తుంది. ఇంకా కంప్యూటర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. గట్టు కూడా కంప్యూటర్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు. మౌస్ని చేతిలోకి తీసుకుంటాడు. చూడు చింకి, దీనివల్ల మనం కంప్యూటర్ని సింపుల్గా యూజ్ చేయొచ్చు. దీన్ని మౌస్ అంటారు. చింకీ కూడా తన చేతిలోకి మౌస్ని తీసుకుంటుంది. మౌస్ వల్ల కంప్యూటర్ స్క్రీన్ పైన ఒక యారో వస్తుంది. చూడు చింకి, యారో మార్క్ వచ్చింది. దీని ద్వారా మనం ఎక్కడైనా క్లిక్ ఇవ్వచ్చు. కంప్యూటర్ యారోని చింకీ పైకి కిందకి తిప్పుతూ ఉంటుంది. అరే వా, కంప్యూటర్ నడపడం చాలా తేలిక, నాకొచ్చింది. మరోపక్క బంటి కంప్యూటర్ బటన్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకా కంప్యూటర్ ఆగిపోతుంది. అరే బాప్రే, నా వల్ల కంప్యూటర్ పాడైపోయింది. టీచర్ పరిగెడుతూ బంటి దగ్గరికి నవ్వుతూ వస్తాడు. బంటి, నువ్వు కంప్యూటర్ని ఆఫ్ చేశావు అంతే. అది పాడవలేదు. కంప్యూటర్ని ఇలా ఎప్పటికీ ఆఫ్ చేయకూడదు. ముందు షట్ డౌన్ చేయాలి. టీచర్ మళ్ళీ బంటికి కంప్యూటర్ని ఆన్ చేసి ఇస్తారు. ఇంకా బంటికి షట్ డౌన్ చేయడం కూడా నేర్పిస్తారు. కంప్యూటర్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత బంటి మళ్ళీ కంప్యూటర్ని ఆన్ చేస్తాడు. సరే సార్, మాకు కంప్యూటర్ ఆఫ్ చేయటం అయితే వచ్చింది. దాన్ని ఇంకా ఎలా వాడాలి? సార్, గట్టు నాకు మౌస్ వాడటం నేర్పించాడు. దానివల్ల కంప్యూటర్ వాడటం చాలా తేలిక. వెరీ గుడ్. నేను ఇప్పుడు మీకు కంప్యూటర్ గురించి బేసిక్ ఫంక్షన్స్ చెప్తాను నేను. టీచర్ చింకీ కంప్యూటర్ పైన డ్రాయింగ్ గురించి ఒక పెయింట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇస్తాడు. పిల్లలందరూ వాళ్ళ కంప్యూటర్లోని పెయింట్ని ఓపెన్ చేయండి. మొదటిసారిగా కంప్యూటర్ను వాడేటప్పుడు దాన్ని మౌస్ని ఎలా వాడాలనేది నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ఎస్ సార్, మౌస్ నడపటం వస్తేనే కదా మనం కంప్యూటర్లో ఏదైనా చేయగలం. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ వేరే వేరే షేప్స్ తీసుకొని డ్రాయింగ్ మొదలు పెట్టండి. టీచర్ చెప్పినట్టే
పిల్లలు మౌస్ సహాయంతో డ్రాయింగ్ తయారు చేయడం మొదలు పెడతారు. చింకీ ఒక మంచి ఇంటిని తయారు చేస్తుంది. రౌండ్ షేప్, రెక్టాంగిల్ షేప్ లైన్స్, ఇలా షేప్స్ అడ్జస్ట్ చేయడం వల్ల చింకీ మౌజ్ వాడడం చాలా ఈజీ అయిపోతుంది. చాలా త్వరగా చింకీ మౌజ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటుంది. చూడు గట్టు, నా డ్రాయింగ్ తయారైపోయింది. నువ్వేం తయారు చేసావు? చింకీ చూడు, ఇప్పుడు నేను మౌస్ని తేలికగా వాడుతున్నాను. కాంప్లికేటెడ్ డ్రాయింగ్ కూడా వేశాను. అది అర్థం కాదు కానీ ప్రాక్టీస్ మాత్రం చాలా బాగా అయింది. చింకీతో పాటు టీచర్ ఇంకా మిగతా పిల్లలంతా నవ్వుతుంటారు. గట్టు బాగా ప్రాక్టీస్ చేస్తేనే కదా ప్రాక్టీస్ అయ్యేది. ఇలానే గట్టు చింకీ దగ్గర నుండి కంప్యూటర్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. గట్టు ఇంకాస్త సమయం తీసుకుని మౌజ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాడు. కంప్యూటర్ ట్రైనింగ్ ఇలానే 8 రోజులు నడుస్తుంది. అందుకే ఎవ్వరూ ఆబ్సెంట్ అవ్వకూడదు, సరేనా? సార్, నాకు ఇంకా ప్రాక్టీస్ కావాలి. అలా అయితే నువ్వు రేపటి నుంచి డ్రాయింగ్ మొదలుపెట్టు. ఇవాళ కంప్యూటర్తో పాటు సమయం కూడా అయిపోతుంది. గట్టు చింకీ ఇంటికి వస్తారు. రావడంతోనే గట్టు చింకీ వాళ్ళ అమ్మని గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటారు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. నాన్న ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఇలా అంటారు. గట్టు చింకి ఏమైంది? ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? వాళ్ళ నాన్న కనబడగానే గట్టు వాళ్ళ నాన్న దగ్గర ల్యాప్టాప్ అడుగుతాడు. నాన్న, మీ ల్యాప్టాప్ నాకు ఇవ్వచ్చు కదా? ల్యాప్టాప్? ల్యాప్టాప్ ఎందుకు నీకు? ఇవాళ మేము కంప్యూటర్ నేర్చుకున్నాం. ఏంటి గట్టు, స్కూల్లోని కంప్యూటర్ కూడా మీకు నేర్పిస్తున్నారా? అవును నాన్న, నేను మౌస్ని ప్రాక్టీస్ చేయాలి. మీ ల్యాప్టాప్ నాకు ఇవ్వచ్చు కదా? అమ్మ గట్టు ఇంకా నాన్న మాటలు విని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. గట్టు బాబు, కంప్యూటర్ లెర్నింగ్ ప్రాక్టీస్తోనే బాగా నేర్చుకోగలవు. కానీ కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేయడమే మంచిది. ల్యాప్టాప్లో నాన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఓ అమ్మా, నాన్న పనంతా కంప్యూటర్ ఇంకా ల్యాప్టాప్లోనే ఉంటుందా? హా చింకీ, మీరు కూడా స్కూల్ కంప్యూటర్లోనే బాగా ప్రాక్టీస్ చెయ్యండి. గట్టు చింకి, మీరు కంప్యూటర్ వాడటం బాగా నేర్చుకున్నారంటే మన ఇంట్లోనే నేను ఒక కొత్త కంప్యూటర్ని త్వరలోనే తీసుకొస్తాను. హాహా, తప్పకుండా. నిజమా అమ్మ నాన్న? హే, అయితే మేము త్వరగానే కంప్యూటర్ నేర్చుకుంటాము. అప్పుడు మన ఇంటికే కంప్యూటర్ వస్తుంది. ఇలా గట్టు ఇంకా చింకీ స్కూల్లో 8 రోజుల కంప్యూటర్ ట్రైనింగ్ని చాలా బాగా పూర్తి చేస్తారు. ఇంకా మనసు పెట్టి కంప్యూటర్ కూడా నేర్చుకుంటారు. గట్టు ఇంకా చింకీ యొక్క ఇసుక కోట. ఇవాళ ఉదయం నుండి గట్టు చింకీ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ స్కూల్ ఆఖరి రోజు కాబట్టి. మరుసటి రోజు నుండి సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఇవాల్టి నుండి స్కూల్కి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది స్కూల్కి వెళ్లాల్సిందే అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి స్కూల్ సమ్మర్ వెకేషన్ హోంవర్క్ ఇస్తారు కాబట్టి. అది వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. పదగట్టు, మనం త్వరగా తయారవుదాం. స్కూల్ బస్ వచ్చేస్తుంది. అవును చింకీ, ఈరోజు త్వరగా గడిచిపోవాలి. త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అవును, నిజంగా మజా వస్తుంది కదా. రేపటి నుంచి మనం రోజు ఇంట్లోనే ఆడుకోవచ్చు. అమ్మ చేసిన టేస్టీ వంటలు తినొచ్చు. సాయంత్రం సైకిల్తో ఆడుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు. మరి చాలా మజా వస్తుంది కదా. పద, త్వరగా స్కూల్కి బయలుదేరదాము. ఇద్దరూ త్వరగా తయారవుతారు. ఇంక వెనక నుండి అమ్మ వచ్చి ఇలా అంటుంది. గట్టు చింకీ, త్వరగా వచ్చి టిఫిన్ పూర్తి చేయండి, స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ తయారు చేస్తుంది అమ్మ. అమ్మా, నిజంగా చాలా మజా వచ్చింది. శాండ్విచ్ భలే ఉంది. అవునమ్మా, గట్టు చెప్పింది నిజమే. ఇవాళ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. మాకు స్కూల్కి కూడా ఇవే ప్యాక్ చేయి. మా ఫ్రెండ్స్ అందరికి శాండ్విచ్ తినిపిస్తాను. వాళ్ళకి కూడా చాలా మజా వస్తుంది. అమ్మ వాళ్ళ మాటలు విని నవ్వుతుంది. ఇంక వాళ్లతో చెప్తుంది తను వాళ్ళకి లంచ్ బాక్సులో చాలా శాండ్విచ్లు పెట్టానని. గట్టు ఇంకా చింకీ టిఫిన్ చేస్తారు. ఇంకా స్కూల్ బస్ కోసం బయట నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఇవాళ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మిగతా పిల్లలు కూడా వాళ్ళలానే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సెలవులు ఎలా గడపాలని. నేను సెలవులకి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే మా ఇంట్లోనే ఉంటాను. పగలంతా స్నేహితులతో ఆడుకుంటాను, ఇంకా టీవీ చూస్తాను. నేనైతే రోజు సాయంత్రం సైకిల్ తొక్కడానికి వెళ్తాను. అమ్మ చేసిన టేస్టీ భోజనం పగలు తింటాను.
అలా అయితే నువ్వు మళ్ళీ స్కూల్ తెరిచేసరికి గట్టు బదులు మోటు గట్టులా మారిపోతావు. ఆ తర్వాత పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపటికి టీచర్ క్లాస్లోకి వస్తుంది. క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా మనసు పెట్టి క్లాస్ వింటూ ఉంటారు. ఇంకా కాసేపటి తర్వాత లంచ్ బెల్ అవుతుంది. గట్టు ఇంకా చింకీ కూర్చుని వాళ్ళ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకీ చూస్తుంది, ఒక చిన్న చీమ టీచర్ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది కాస్త దూరం ఎక్కిన వెంటనే మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే అది మళ్ళీ లేచి టేబుల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అలా అది మాటికి ఒక 15-20 సార్లు కింద పడిపోతూ ఉంటుంది. అయినా కూడా అది ఓటమిని ఒప్పుకోకుండా టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చింకీ ఈ విషయాన్ని గట్టుకి కూడా చూపిస్తుంది. ఆ చీమ టేబుల్ పైకి ఎక్కేస్తుంది. అది చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. అప్పుడే టీచర్ క్లాస్లోకి వస్తుంది. తను చూస్తుంది గట్టు ఇంకా చింకీ తన టేబుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు. గట్టు, చింకీ, నా టేబుల్ని మీ ఇద్దరూ అంత దీర్ఘంగా ఎందుకు చూస్తున్నారు? గట్టు జరిగిన విషయమంతా టీచర్కి చెప్తాడు. ఓ, చెప్పండి. గట్టు ఇంకా చింకీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చీమను చూస్తూ ఉంటారు. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందని నేను చెప్తా. ఇప్పుడు ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే, అది సాధించేటప్పుడు మనం ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, మనం అలానే కష్టపడుతూ మనం చేరాలనుకునే దానికి మనం చేరుకోవాలి. గట్టు ఇంకా చింకీ టీచర్ మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కాసేపటికి స్కూల్ బెల్ మోగుతుంది. స్కూల్ అయిపోతుంది. తర్వాత గట్టు, చింకీ ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్లిన వెంటనే వాళ్ళ అల్లరి మొదలు పెడతారు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తారు. చెప్పు చింకీ, ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు పార్కుకి వెళ్దాం. అక్కడ చాలా మంది పిల్లలుంటారు ఆడుకోవడానికి. పదా వెళ్దాం, భలే ఉంది. అలా అనుకుని ఇద్దరూ పార్కు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పార్కులో చాలా పెద్ద రౌండ్ ఏరియా ఉంటుంది. అందులో చాలా శాండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలు రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉండేవారు. ఇంకా క్యాజువల్ కూడా కడుతూ ఉండేవారు. వాళ్ళ వీళ్లతో మట్టిలో వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటూ ఉండేవారు. గట్టు ఇంకా చింకీ కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. వచ్చి అందరి పిల్లల్ని బాగా సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఏదో ఒక విషయాన్న ఏడిపిస్తూ సతాయిస్తూ ఉండేవాడు. ఇక్కడ లేదు, ఒంటరిగా ఆడుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఎందుకలా? నువ్వు అక్కడివి ఎందుకు ఆడుకుంటావు? ఈ పార్కు అందరిది కదా, ఇక్కడ అందరూ కూడా సమానమే. బంటి గట్టు మాటలు వినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు ఆఖరిలో బంటి ఇలా అంటాడు. చూడు గట్టు, నేను అందరు పిల్లలను ఇక్కడ ఆడుకోనివ్వాలి అంటే శాండ్ క్యాస్టల్ పోటీలోనే గెలవాలి. నువ్వు నాకన్నా బాగా శాండ్ క్యాస్టల్ కడితే అందరు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఏమంటావు? పిల్లలందరూ గట్టు వైపు చాలా ఆశతో చూస్తూ ఉంటారు. గట్టు అప్పుడే ఆలోచనలో పడతాడు. ఏమైంది గట్టు, భయపడ్డావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వు. సరే సరే, నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. గట్టు, నువ్వు నిజంగానే కట్టాలనుకుంటున్నావా? నాకు చాలా భయంగా ఉంది. దెయ్యం ఎందుకు చింకి? మనమేమీ ప్రయత్నించకన్నా ముందే ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం? మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ప్రయత్నించాలి. పదండి, అందరం కలిసి బండికి బుద్ధి చెప్దాం. గట్టు ఇచ్చిన ధైర్యంతో చింకీ కూడా అతనితో కలిసి శాండ్ క్యాజుల్ కడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కష్టపడి చాలాసేపు శాండ్ క్యాజుల్ తయారు చేస్తారు. వాళ్ళ శాండ్ క్యాజుల్ చాలా అందంగా తయారవుతుంది. కానీ మరొక పక్క బంటి శాండ్ క్యాజుల్ అంత బాగా తయారవదు. అతను అది గమనిస్తాడు. గట్టు వాళ్ళ శాండ్ క్యాజుల్ చాలా అందంగా తయారవుతుంది. అప్పుడే అతనికి ఒక అల్లరి పని చేయాలనిపిస్తుంది. బంటి కావాలని గట్టుని దానిపైన పడేలా చేస్తాడు. గట్టుకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతను తయారు చేసిన శాండ్ క్యాజుల్ పైనే పడిపోతాడు దడేల్మని. ఇంకా వాళ్ళు కట్టిన శాండ్ క్యాజుల్ మొత్తం పాడైపోతుంది. అరే సారీరా గట్టు, పొరపాటున నాకు కాలు జారి నీకు తగిలింది, ఏమీ అనుకోకు. గట్టుకే తెలుసు బంటి కావాలని ఇదంతా చేశాడని. కానీ అతను అతన్ని ఏమీ అనలేదు. ఎందుకంటే గట్టు అతనితో గొడవ పడాలి అని అనుకోలేదు కాబట్టి. కానీ గట్టు ఇంకా చింకీ కష్టపడి తయారు చేసిన శాండ్ క్యాజుల్ మొత్తం పాడైపోయింది. చింకీకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏడవకి చింకి, మనం దీన్ని మళ్ళీ త్వరగా బాగు చేయొచ్చు. మనకింకా సమయం మిగిలింది. లేదు గట్టు, మనం ఇది ముందులా చేయలేము. మొత్తం పాడైపోయింది. లేదు చింకి, అలా అనకూడదు.
మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తులేదా ఈ రోజు మన టీచర్ ఏం చెప్పారు? చింకీ గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గుర్తుంది కదా, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నమే మనల్ని మన గెలుపు దగ్గరికి తీసుకుని వెళుతుంది. గుర్తు చేసుకో, ఒకసారి ఆ చిన్న చీమ ఎన్నిసార్లు ప్రయత్నించి ఆఖరికి టేబుల్ పైకి చేరుకుంటుందో చూస్తున్నావు కదా. దీన్ని బట్టే ఇప్పుడు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి విజయం సాధిస్తాము. చింకీకి గట్టు మాటలు విని మళ్ళీ ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్ళీ ఒక కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఇద్దరు అస్సలు ఆగకుండా మళ్ళీ వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూనే ఉంటారు. కాసేపట్లో వాళ్ళు కొత్త శాండ్ క్యాజిల్ తయారయ్యే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ శాండ్ క్యాజిల్ బంటి శాండ్ క్యాజిల్ కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ చూసి చాలా ఆనందంగా ఉంటారు. బంటి అతను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతను వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి హాయిగా పార్కులో ఆడుకుంటూ ఉంటారు. వరల్డ్ కప్ 2023 క్రికెట్ వరల్డ్ కప్ మొదలైంది. దేశం మొత్తం ఈ విషయానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. గట్టు ఇంకా చింకీ కూడా వరల్డ్ కప్ ఫాలో అవుతూ ఉంటారు. ఇండియా యొక్క ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళు మిస్ అవ్వరు. అరే వా, ఏం కవర్ డ్రైవ్ కొట్టాడు శోభన్ గిల్. అవును చింకీ, అతని బ్యాటింగ్ అచ్చం విరాట్ కోహ్లీలానే ఉంది. ఇద్దరి పిల్లల ఎగ్జైట్మెంట్ చూసి అమ్మ నవ్వుకుంటుంది. డే ఇంకా నైట్ మ్యాచ్ ఉండడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే లోపు నాన్న కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేవారు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేసేవారు. పిల్లలు స్కోర్ ఎంత? ఎవరు గెలుస్తారు ఈరోజు? మ్యాచ్ అయితే ఇండియానే గెలుస్తుంది. గట్టు టీవీ చూసిన తర్వాత వారి రికార్డ్స్ ఇంకా దానికి సంబంధించిన అన్ని వివరాలు రాసుకోవడం అలవాటు. క్రికెట్ కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా చదివేవాడు. గట్టు ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంకా చింకీ హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా గట్టు న్యూస్ పేపర్ లో ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ చూస్తాడు. చింకీ, వరల్డ్ కప్ ఫైనల్స్ నువ్వు స్టేడియంలో చూడాలనుకుంటున్నావా? హా, చాలా మజా వస్తుంది. అలా చేస్తే కానీ మనకి ఫైనల్స్ కి టికెట్ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పటికే అన్ని అమ్ముడుపోయి ఉంటాయి. ఇక్కడ చూడు, ఒక కాంటెస్ట్ ఉంది. మనం క్రికెట్ ఆడుతూ ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి. ఇంకా వాటికి క్యాప్షన్ పెట్టాలి, మన టీమే గెలుస్తుంది అని. ఎవరైతే ఈ కాంటెస్ట్ లోని గెలుస్తారో వాళ్ళకి వరల్డ్ కప్ ఫైనల్స్ 4 టికెట్లు దొరుకుతాయి అరే వా, ఇది మంచి ఐడియా కదా. మనం కూడా ఒక వీడియో తీసి పోస్ట్ చేద్దాం. గట్టు కబోర్డ్ లో నుండి అతని టీషర్ట్ తీస్తాడు. ఇండియా యొక్క టీమ్ జెర్సీ టీషర్ట్, వాటితో పాటు బ్యాట్, బాల్ కూడా. చింకీ కూడా స్పోర్ట్స్ షూస్ ఇంకా టీషర్ట్ వేసుకుని రెడీగా ఉంటుంది. గట్టు అతని స్నేహితులు బంటి ఇంకా హరిని కూడా పిలుస్తాడు. ఆ తర్వాత పిల్లలందరూ గ్రౌండ్ లోకి వెళ్తారు. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు నువ్వు నా వీడియోని తీయి. నేను బాల్ చాలా వేగంగా వేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చెయ్యి. గట్టు బ్యాటింగ్ కి తయారవుతాడు. బంటి చాలా వేగంగా రన్అప్ ప్రిపేర్ అవుతాడు. చింకీ మొబైల్ తీసుకుని ఎంపైర్ నిలబడే చోట నిలబడుతుంది. అక్కడి నుంచి గట్టుని వీడియో తీయడానికి. హరి గ్లౌజెస్ వేసుకుంటాడు. బంటి పరిగెడుతూ వేగంగా బాల్ వేస్తాడు. ఇంకా గట్టు ఫ్రంట్ ఫుట్ లో కవర్ డ్రైవ్ బాల్ కొడతాడు. మరుసటి బాల్ బంటి బౌన్సర్ వేస్తాడు. కానీ గట్టు బ్యాక్ ఫ్రూట్ కి వెళ్లి దాన్ని పూల్ చేస్తాడు. అచ్చం రోహిత్ శర్మ లాగా గట్టు బ్యాటింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు చింకీ వంతు వస్తుంది. చింకీ ఒక స్పిన్ బౌలర్. గట్టు తన వీడియో షూట్ చేస్తాడు. బ్యాటింగ్ ఇప్పుడు బంటి చేస్తూ ఉంటాడు. చింకీ బాల్ చాలా స్పిన్ అవుతూ ఉంటుంది. ఇంకా బంటికి ఏం అర్థం కాదు. అదే చింకీ, నాకు అసలు అర్థం కావడం లేదు నీ బాల్ అసలు ఎక్కడ స్పిన్ అవుతుంది అనేది. నువ్వు చింకీ బాల్ యాక్షన్ పైన ఫోకస్ చెయ్యి, అర్థమవుతుంది. నేను అదే గమనించాను గట్టు, కానీ తన యాక్షన్ ఎలాంటిది చేంజ్ లేదు. చింకీ బౌలింగ్ లో అన్నిటికన్నా స్పెషల్ ఏంటి అంటే తన బాల్ ఒక రకంగా ఆఫ్ స్పిన్ అవుతుంది, మరొకటి లెగ్ స్పిన్. అది కూడా బౌలింగ్ యాక్షన్ లో ఎలాంటి చేంజ్ లేకుండా. గట్టు చింకీ వీడియో తీస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు వాళ్ళ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. వరల్డ్ కప్ మనదే అని క్యాప్షన్ పెట్టి కొన్ని రోజుల తర్వాత గట్టు చింకీల వీడియో చాలా వైరల్ అవుతుంది. మొదట్లో వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే వాళ్ళ వీడియో లైక్ చేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి చాలా వేల లైక్లు వస్తాయి. గట్టు ఇంకా చింకీ వీడియో టాప్ 50 లిస్ట్ లో సెలెక్ట్ అవుతాయి.
ఇంకా అది చూసి వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరుసటి రోజు ఏమవుతుందంటే చింకీ వీడియో మొత్తం ఇంటర్నెట్లోనే వైరల్ అవుతుంది. ఉదయాన్నే గట్టుకి ఇంకా హరి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అరే బంటి, హాలిడే రోజు నువ్వు ఇంత ఉదయాన్నే కాల్ ఎందుకు చేస్తున్నావు? నాకు మనం ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. గట్టు, నిన్న రాత్రి ఒక అద్భుతం జరిగింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ మన చంకీ వీడియో అతని అకౌంట్ నుంచి షేర్ చేశాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అశ్విన్ చింకీ వీడియోని షేర్ చేశాడా? అవును, ఆయన చింకీ బౌలింగ్ యాక్షన్ గురించి బాగా పొగిడాడు. గట్టు అతని మొబైల్లో చెక్ చేస్తే అశ్విని నిజంగానే చింకీ వీడియో షేర్ చేస్తాడు. ఇంకా తన యాక్షన్ గురించి అనాలిసిస్ కూడా చేశాడు. అశ్విని ఏం రాశాడంటే, ఇంకా చిన్న వయసులోనే ఈ అమ్మాయి ఆఫ్ స్పిన్ ఇంకా లెగ్ స్పిన్ ఎలాంటి యాక్షన్ లేకుండా చేస్తుంది. ఇది చాలా రేర్ టాలెంట్. ఏదో ఒక రోజు నేను ఈ అమ్మాయిని జెర్సీలో చూడాలని అనుకుంటున్నాను. చింకీ చూడు, నీ బౌలింగ్ యాక్షన్ గురించి అశ్విన్ ఏమంటున్నారు చూడు. చింకీ వచ్చి గట్టు మొబైల్లో పోస్ట్ చూస్తుంది. ఇంకా చాలా ఆనందపడుతుంది. మధ్యాహ్నం వరకు చింకీ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. వరల్డ్ కప్ కారణంగా క్రికెట్ జ్వరం అందరికీ ఉండనే ఉంది. ఇంకా చింకీ వీడియో అందరికీ డిస్కస్ చేసుకోవడానికి ఒక కొత్త విషయాన్ని ఇస్తుంది. కాలనీలో అందరూ ఇంకా స్కూల్లో కూడా చింకీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేవలం ఎదురు చూస్తున్నారు వరల్డ్ కప్ కాంటెస్ట్ చూడడానికి, రిజల్ట్ కోసం. అది మరుసటి రోజు డిక్లేర్ అవ్వబోతుంది. మరుసటి రోజు రిజల్ట్లో చింకీనే డిక్లేర్ చేస్తారు. న్యూస్ పేపర్లో చింకీ వీడియో గురించి ఒక పెద్ద ఆర్టికల్ ప్రింట్ అవుతుంది. ఇంకా చింకీ ఫోటో కూడా వేస్తారు. వరల్డ్ కప్ చూడడానికి టికెట్స్ ఇవ్వడానికి చింకీని న్యూస్ ఛానల్ కి కూడా పిలుస్తారు, తనని ఇంటర్వ్యూ చేయడానికి. అరే చూడు, చింకీ పేరు మీద ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ప్రింట్ అయింది. అరే వా, చూడండి చింకీ ఫోటో. కంగ్రాచులేషన్స్ చింకీ. మరి ఇదంతా గట్టు వల్లనే జరిగిందమ్మా. గట్టునే నన్ను స్పిన్ బాల్ వేయమని చెప్పాడు. ఇంకా క్రికెట్ ఆడడానికి ఎంకరేజ్ చేశాడు. ఇంకా కాంటెస్ట్ లో పాల్గొనడానికి ఇంకా వీడియో తీయడానికి కూడా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ గట్టు. 3 రోజుల తర్వాత చింకీని న్యూస్ ఛానల్ స్టూడియోకి పిలుస్తారు. ప్రైజ్ కి టికెట్స్ ఇవ్వడానికి ఇంకా షోలో తనతో మాట్లాడడానికి. ఇలాంటి బౌలింగ్ చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ క్రెడిట్ అంతా మా అన్నయ్యకి దక్కుతుంది. ఒక రోజు నేను హోంవర్క్ చేసుకుంటూ చేతిలో పెన్సిల్ తిప్పుతూ ఉన్నాను. అప్పుడు అది చూసి గట్టు స్పిన్ బాల్ వేయమని చెప్పాడు. దాంతో పాటే క్రికెట్ ఆడుతూ స్పిన్ బాల్ వేయడం నేర్చుకున్నాను. నీ బౌలింగ్ గురించి క్రికెట్ ఆర్టిస్ట్ చాలా మంది పొగిడారు. ఈ షోలో మేము నీకు ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. సర్ప్రైజ్? మా న్యూస్ ఛానల్ వాళ్ళు నీకు 1 ఇయర్ క్రికెట్ కోచింగ్ కి స్పాన్సర్ చేస్తున్నాము. మేమేమనుకున్నాము అంటే, నీకు 1 సంవత్సరం ప్రొఫెషనల్ క్రికెట్ కోచింగ్ దొరికితే చాలా త్వరగా ఇండియాలో అండర్-15 నేషనల్ టీమ్ మెంబర్స్ లో సెలెక్ట్ అవుతావు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా చింకీ వరల్డ్ కప్ కి వెళ్ళడానికి 4 టికెట్లు దొరుకుతాయి. వాటితో పాటు న్యూస్ ఛానల్ వాళ్ళు చింకీకి ఇచ్చిన 1 ఇయర్ క్రికెట్ కోచింగ్ స్పాన్సర్షిప్ షీట్ కూడా దొరుకుతుంది. అమ్మ, నాన్న ఇంకా గట్టు కూడా చప్పట్లు కొడతారు. షో పూర్తయిన తర్వాత చింకీ గట్టు దగ్గరికి వెళ్తుంది. చూడు గట్టు, వరల్డ్ కప్ ఫైనల్స్ చూడడానికి నీ ప్లాన్ సక్సెస్ అయింది. అవును చింకీ, కానీ ఈ సక్సెస్ కి కారణం నువ్వు నీ ఇంకా రేర్ టాలెంట్. We all are proud of you. గట్టు ఇంకా చింకీ యొక్క ఇసుక కోట. ఇవాళ ఉదయం నుండి గట్టు చింకీ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ స్కూల్ ఆఖరి రోజు కాబట్టి. మరుసటి రోజు నుండి సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఇవాల్టి నుండి స్కూల్ కి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది స్కూల్ కి వెళ్లాల్సిందే అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి స్కూల్ సమ్మర్ వెకేషన్ హోంవర్క్ ఇస్తారు కాబట్టి. అది వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. పదగట్టు, మనం త్వరగా తయారవుదాం. స్కూల్ బస్ వచ్చేస్తుంది. అవును చింకీ, ఈ రోజు త్వరగా గడిచిపోవాలి. త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. అవును, నిజంగా మజా వస్తుంది కదా. రేపటి నుంచి మనం రోజు ఇంట్లోనే ఆడుకోవచ్చు. అమ్మ చేసిన టేస్టీ వంటలు తినొచ్చు. సాయంత్రం సైకిల్ తో ఆడుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు. మరి చాలా మజా వస్తుంది కదా. పద, త్వరగా స్కూల్కి బయలుదేరదాము. ఇద్దరూ త్వరగా తయారవుతారు. ఇంక వెనక నుండి అమ్మ వచ్చి ఇలా అంటుంది, గట్టు చింకీ, త్వరగా వచ్చి టిఫిన్ పూర్తి చేయండి, స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ తయారు చేస్తుంది అమ్మ. అమ్మా,
నిజంగా చాలా మజా వచ్చింది. శాండ్విచ్ భలే ఉంది. అవునమ్మా, గట్టు చెప్పింది నిజమే. ఇవాళ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. మాకు స్కూల్కి కూడా ఇవే ప్యాక్ చేయి. మా ఫ్రెండ్స్ అందరికి శాండ్విచ్ తినిపిస్తాను. వాళ్ళకి కూడా చాలా మజా వస్తుంది. అమ్మ వాళ్ళ మాటలు విని నవ్వుతుంది. ఇంక వాళ్లతో చెప్తుంది తను వాళ్ళకి లంచ్ బాక్సులో చాలా శాండ్విచ్లు పెట్టానని. గట్టు ఇంకా చింకీ టిఫిన్ చేస్తారు. ఇంకా స్కూల్ బస్ కోసం బయట నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఇవాళ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మిగతా పిల్లలు కూడా వాళ్ళలానే చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సెలవులు ఎలా గడపాలని. నేను సెలవులకి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే మా ఇంట్లోనే ఉంటాను. పగలంతా స్నేహితులతో ఆడుకుంటాను, ఇంకా టీవీ చూస్తాను. నేనైతే రోజు సాయంత్రం సైకిల్ తొక్కడానికి వెళ్తాను. అమ్మ చేసిన టేస్టీ భోజనం పగలు తింటాను. అలా అయితే నువ్వు మళ్ళీ స్కూల్ తెరిచేసరికి గట్టు బదులు మోటు గట్టులా మారిపోతావు. ఆ తర్వాత పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపటికి టీచర్ క్లాస్లోకి వస్తుంది. క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా మనసు పెట్టి క్లాస్ వింటూ ఉంటారు. ఇంకా కాసేపటి తర్వాత లంచ్ బెల్ అవుతుంది. గట్టు ఇంకా చింకీ కూర్చుని వాళ్ళ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకీ చూస్తుంది ఒక చిన్న చీమ టీచర్ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది కాస్త దూరం ఎక్కిన వెంటనే మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే అది మళ్ళీ లేచి టేబుల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అలా అది మాటికి ఒక 15-20 సార్లు కింద పడిపోతూ ఉంటుంది. అయినా కూడా అది ఓటమిని ఒప్పుకోకుండా టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చింకీ ఈ విషయాన్ని గట్టుకి కూడా చూపిస్తుంది. ఆ చీమ టేబుల్ పైకి ఎక్కేస్తుంది. అది చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. అప్పుడే టీచర్ క్లాస్లోకి వస్తుంది. తను చూస్తుంది గట్టు ఇంకా చింకీ తన టేబుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు. గట్టు చింకీ, నా టేబుల్ని మీ ఇద్దరూ అంత దీర్ఘంగా ఎందుకు చూస్తున్నారు? గట్టు జరిగిన విషయమంతా టీచర్కి చెప్తాడు. ఓ చెప్పండి. గట్టు ఇంకా చింకీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చీమను చూస్తూ ఉంటారు. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందని నేను చెప్తా. ఇప్పుడు ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే అది సాధించేటప్పుడు మనం ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, మనం అలానే కష్టపడుతూ మనం చేరాలనుకునే దానికి మనం చేరుకోవాలి. గట్టు ఇంకా చింకీ టీచర్ మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కాసేపటికి స్కూల్ బెల్ మోగుతుంది. స్కూల్ అయిపోతుంది. తర్వాత గట్టు చింకీ ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్లిన వెంటనే వాళ్ళ అల్లరి మొదలు పెడతారు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తారు. చెప్పు చింకీ, ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు పార్కుకి వెళ్దాం. అక్కడ చాలా మంది పిల్లలుంటారు ఆడుకోవడానికి. పదా వెళ్దాం, భలే ఉంది. అలా అనుకుని ఇద్దరు పార్కు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పార్కులో చాలా పెద్ద రౌండ్ ఏరియా ఉంటుంది. అందులో చాలా శాండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలు రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉండేవారు. ఇంకా క్యాజువల్ కూడా కడుతూ ఉండేవారు. వాళ్ళ వీళ్లతో మట్టిలో వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటూ ఉండేవారు. గట్టు ఇంకా చింకీ కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. వచ్చి అందరి పిల్లల్ని బాగా సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఏదో ఒక విషయాన్న ఏడిపిస్తూ సతాయిస్తూ ఉండేవాడు. ఇక్కడ లేదు, ఒంటరిగా ఆడుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఎందుకలా? నువ్వు అక్కడివి ఎందుకు ఆడుకుంటావు? ఈ పార్కు అందరిది కదా, ఇక్కడ అందరూ కూడా సమానమే. బంటి గట్టు మాటలు వినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు ఆఖరిలో బంటి ఇలా అంటాడు. చూడు గట్టు, నేను అందరు పిల్లలను ఇక్కడ ఆడుకోనివ్వాలి అంటే శాండ్ క్యాస్టల్ పోటీలోనే గెలవాలి. నువ్వు నాకన్నా బాగా శాండ్ క్యాస్టల్ కడితే అందరు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఏమంటావు? పిల్లలందరూ గట్టు వైపు చాలా ఆశతో చూస్తూ ఉంటారు. గట్టు అప్పుడే ఆలోచనలో పడతాడు. ఏమైంది గట్టు, భయపడ్డావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వు. సరే సరే, నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. గట్టు, నువ్వు నిజంగానే కట్టాలనుకుంటున్నావా? నాకు చాలా భయంగా ఉంది. దెయ్యం ఎందుకు చింకి? మనమేమీ ప్రయత్నించకన్నా ముందే ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం? మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ప్రయత్నించాలి. పదండి, అందరం కలిసి బండికి బుద్ధి చెప్దాం. గట్టు ఇచ్చిన ధైర్యంతో చింకీ కూడా అతనితో కలిసి శాండ్ క్యాజుల్ కడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కష్టపడి చాలాసేపు శాండ్ క్యాజుల్ తయారు చేస్తారు.
వాళ్ళ శాండ్ క్యాజల్ చాలా అందంగా తయారవుతుంది. కానీ మరొక పక్క బంటి శాండ్ క్యాజల్ అంత బాగా తయారవదు. అతను అది గమనిస్తాడు. గట్టు వాళ్ళ శాండ్ క్యాజల్ చాలా అందంగా తయారవుతుంది. అప్పుడే అతనికి ఒక అల్లరి పని చేయాలనిపిస్తుంది. బంటి కావాలని గట్టుని దానిపైన పడేలా చేస్తాడు. గట్టుకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతను తయారు చేసిన శాండ్ క్యాజల్ పైనే పడిపోతాడు దడేల్మని. ఇంకా వాళ్ళు కట్టిన శాండ్ క్యాజల్ మొత్తం పాడైపోతుంది. అరే సారీరా గట్టు, పొరపాటున నాకు కాలు జారి నీకు తగిలింది, ఏమీ అనుకోకు. గట్టుకే తెలుసు బంటి కావాలని ఇదంతా చేశాడని. కానీ అతను అతన్ని ఏమీ అనలేదు, ఎందుకంటే గట్టు అతనితో గొడవ పడాలి అని అనుకోలేదు కాబట్టి. కానీ గట్టు ఇంకా చింకీ కష్టపడి తయారు చేసిన శాండ్ క్యాజిల్ మొత్తం పాడైపోయింది. చింకీకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏడవకి చింకి, మనం దీన్ని మళ్ళీ త్వరగా బాగు చేయొచ్చు, మనకింకా సమయం మిగిలింది. లేదు గట్టు, మనం ఇది ముందులా చేయలేము, మొత్తం పాడైపోయింది. లేదు చింకి, అలా అనకూడదు, మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తులేదా ఈరోజు మన టీచర్ ఏం చెప్పారు? చింకీ గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గుర్తుంది కదా, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నమే మనల్ని మన గెలుపు దగ్గరికి తీసుకుని వెళుతుంది. గుర్తు చేసుకో, ఒకసారి ఆ చిన్న చీమ ఎన్నిసార్లు ప్రయత్నించి ఆఖరికి టేబుల్ పైకి చేరుకుంటుందో చూస్తున్నావు కదా. దీన్ని బట్టే ఇప్పుడు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి విజయం సాధిస్తాము. చింకీకి గట్టు మాటలు విని మళ్లీ ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఒక కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఇద్దరు అస్సలు ఆగకుండా మళ్లీ వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ తయారు చేస్తూనే ఉంటారు. కాసేపట్లో వాళ్ళు కొత్త శాండ్ క్యాజిల్ తయారయ్యే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ శాండ్ క్యాజిల్ బంటి శాండ్ క్యాజిల్ కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొత్త శాండ్ క్యాజిల్ చూసి చాలా ఆనందంగా ఉంటారు. బంటి అతను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతను వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి హాయిగా పార్కులో ఆడుకుంటూ ఉంటారు. సైకిల్ పోటీ. గట్టు ఇంకా బంటి వాళ్ళ సైకిల్ని గార్డెన్లో తొక్కుతూ ఉంటారు. ఇంకా చింకీ ఇద్దరికి చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటుంది. గట్టు, సైకిల్ నాకు కూడా ఇవ్వు, నేను 2 రౌండ్లు వేస్తాను. గట్టు సైకిల్ చింకీకి ఇస్తాడు. చింకీ చాలా ఆనందంతో సైకిల్ తొక్కుతూ ఉంటుంది. గార్డెన్లో 2 రౌండ్లు వేస్తుంది. అప్పుడే బంటి ఇలా అంటాడు. ఈసారి కాంపిటీషన్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. చింకీ, నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో తెలుసా? అవును చింకీ, బట్టి సరిగ్గా చెప్పాడు. 2 వారాల తర్వాత మన స్కూల్లో జరిగే సైకిల్ పోటీలో నువ్వు పేరు రాయించు. మన ముగ్గురం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే గట్టు. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటారు. నానా, నేను ఈసారి సైకిల్ కాంపిటీషన్ లో గట్టు బంటితో పాల్గొంటాను. తప్పకుండా అన్ని యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయాలి చింకీ. రేపు మీరు ఫారం ఫిల్ చేసి ఇవ్వండి. హా నానా. పీటీ క్లాస్ మొదలవుతుంది. అందరూ పీటీ చేస్తూ ఉంటారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తాడు నెమ్మదిగా. నేను రిజిస్టర్ తీసుకొని వచ్చాను. పిల్లలందరూ స్పోర్ట్స్ లో మీ పేర్లు రాయించుకోండి. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఇంకా సైకిల్ పోటీల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ పేర్లు చెప్పండి. 2 రోజుల తర్వాత రోజు సాయంత్రం దీని ప్రాక్టీస్ మొదలవుతుంది. సార్, నేను సైక్లింగ్ చేస్తా. నేను కూడా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నేను సైక్లింగ్ చేస్తాను. మెల్లిమెల్లిగా పిల్లలందరూ పేర్లు రాయిస్తారు. ఇంకా స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలవుతుంది. చింకీ ఇంకా బంటి రోజు సొసైటీలో సాయంత్రం అరగంట సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడానికంటే ముందు నువ్వు కాస్త పరిగెత్తు. దానివల్ల నీకు ఒక్కసారిగా ఆయాసం రాకుండా ఉంటుంది. పీటీ సార్ చెప్పారు వార్మప్ చేయాలి అని. సరే గట్టు, ఎలాగైనా నేను ఈ కాంపిటీషన్ లో గెలవాలి. చూడు, ఎలా అయినా సరే నేను గెలుస్తాను, నువ్వు సెకండ్ రా. లేదు. నాన్న వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇలా అంటాడు. ఎవరు బెస్ట్ అయితే వాళ్లే గెలుస్తారు. పిల్లలు గెలవడం ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదు, ఆడడం మరియు టీం వర్క్ పైన నమ్మకం ఉంచడమే అసలైన విజయం. ఆటలాడటం వల్ల టీం వర్క్ చేయడానికి సమయం దొరుకుతుంది. అందుకే ఇవాళ నుంచి ఫస్ట్ సెకండ్ అనే మాటలు రాకూడదు, ఆడుకోవడం గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకే మీరిద్దరూ ఆట అంటే ఏంటో చూపించండి, గెలుపోవటములు కాదు. గట్టు ఇంకా చింకీ నవ్వుతూ ఉంటారు. ఎస్ నాన్నా, ఐ గివ్ మై బెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ సైకిల్ ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత పోటీ మొదలవుతుంది.
10 మంది పిల్లలు వాళ్ళ సైకిల్ తీసుకుని మైదానంలో నిలబడతారు. గట్టు, చింకి ఇంకా బంటి కూడా వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. దూరం నుంచి అమ్మ ఇంకా నాన్న గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గట్టు గట్టు చింకి చింకి. మిగతా పిల్లల పేరెంట్స్ కూడా అరుస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా టెంట్ కింద నిలబడి టీచర్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పోర్ట్స్ డే 3వ రోజు. ఈ రోజు సైకిల్ రేస్ మొదలవుతుంది. అందులో 10 మంది పిల్లలు పాల్గొంటున్నారు. చూడాలి అందులో ఎవరు గెలుస్తారని. కానీ నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను. బెస్ట్ పర్సన్ మాత్రమే ఇందులో గెలవాలి అని అనుకుంటున్నాను. కాసేపట్లోనే పీటీ సార్ విజిల్ ముగిస్తాడు. పిల్లలందరూ సైకిల్ తొక్కడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు గట్టిగా షౌటింగ్ చేస్తూ ఉంటారు. ఏ! ఇంకా అందరూ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. గట్టు 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 గట్టు. చింకి 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 చింకి. అందరూ గట్టిగా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామెంటేటర్ అతని మైక్ ముందు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు బంటి గట్టుని ఓవర్టేక్ చేశాడు. సుధా అందరికన్నా ముందు వెళ్తోంది. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఈ పోటీలో సుధానే గెలిచింది. కానీ ఈ సంవత్సరం 5 కొత్త పిల్లలు పోటీలోని పాల్గొన్నారు. అప్పుడే చింకి గట్టుని ఓవర్టేక్ చేస్తుంది. ఏ నేను గెలుస్తాను. గట్టు ఇదంతా చూసి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మరి ఇదేంటి? చింకి ముందు గట్టును ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు బంటిని కూడా దాటేసింది. కానీ సుధా ఇప్పటికే నెంబర్ 1 లోనే ఉంది. ఈసారి నేనే ఫస్ట్ వస్తాను. చూస్తాను సుధా ఎలా గెలుస్తుందో. అలా అంటూ చింకి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తన కెపాసిటీని మించి తొక్కుతూ ఉంటుంది. గట్టు ఇంకా బంటి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. నేను ఎవరిని ఇందులో ఫస్ట్ రానివ్వను. నేను ఇప్పుడే చింకిని క్రాస్ చేస్తాను. అలా అంటూ బంటి చింకీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉన్న పేరెంట్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంటుంది. చింకి ఎంత వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుందంటే తనకి కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా వెళ్తుంటుంది. ఇంకా తన కాళ్ల నుండి పెడలు ఊడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇలా ఎందుకు జరిగింది? ఈ పెడల్ ఇంత లూజ్గా ఎలా అయిపోయింది? సైకిల్ తొక్కుతూ గట్టు ఇలా అంటాడు. చింకి, నీ సైకిల్ చైన్ ఊడిపోయింది. త్వరగా నువ్వు దాన్ని పెట్టుకో. చైన్ ఎలా ఊడిపోయింది గట్టు? నాకైతే చైన్ వేయడమే రాదు. మిగతా వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చింకి చింకి చింకి, సైకిల్ చైన్ త్వరగా వెయ్యి. అరే, ఇదేం జరిగింది? సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. తను వెనకాలే ఉండిపోతుందా? ఈ పోటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నేను ఏమి చూస్తున్నాను? గట్టు కూడా ఆగిపోయాడు. అతను అతని సైకిల్ కి స్టాండ్ వేసి చింకి దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. అరే గట్టు, నువ్వెందుకు రేస్ ఆపేశావు? మైదానంలో అందరూ సైలెంట్ అయిపోతారు. గట్టు పరిగెడుతూ చింకీ దగ్గరికి వెళ్తాడు. అరే వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. ఏం పర్వాలేదు చింకి, నేను నీ సైకిల్ చైన్ వేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి గెలుస్తాము. అదంతా చూసి అమ్మా నాన్న కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి పేర్లు అరుస్తూ ఉంటారు. చింకి సైకిల్ చైన్ ని గట్టు వేస్తున్నాడు. అన్నా చెల్లెళ్ళు ప్రేమని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూద్దాము, ఆలస్యమైనా కానీ ఈ గేమ్ లో గెలుస్తారా? ఎందుకంటే పిల్లలందరూ ముందుకు వెళ్లారు. గట్టు వెంటనే సైకిల్ చైన్ లేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్లీ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టేడియంలో వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరి పేర్లు గట్టిగా అరుస్తుంటారు. సుధా ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చింది. బంటి ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విపుల్ థర్డ్. గట్టు ఇంకా చింకి చాలా వెనక ఉండిపోయారు. కాసేపటి తర్వాత పోడియం పెడతారు. గెలిచిన పిల్లలందరూ వాళ్ళ పొజిషన్లో నిలబడతారు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి మైక్లో ఇలా అంటాడు. చెప్పాలి అంటే ఈ కాంపిటీషన్ లో గెలిచిన పిల్లలు సుధా, బంటి ఇంకా విపుల్, వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాము. ఇంకా ఇది పోటీలో ఎవరైతే టీం వర్క్ చేస్తారో, అంటే ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అందరికీ నిరూపించారు అందరికీ మనం సాయం చెయ్యాలి అని. వాళ్ళే మన గట్టు ఇంకా చింకి. గట్టు చింకి చైన్ వేసేటప్పుడు తను ఆలోచించలేదు, తను కూడా ఓడిపోతాను అని. అందుకే మనం వాళ్ళకి కూడా మంచి పురస్కారం ఇవ్వాలి. అది చూసి చింకి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు.
అందరూ గట్టిగా గట్టు పేరు అంటూ ఉంటారు. గట్టు బహుమతి తీసుకుని అమ్మ దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు. ఎస్ గట్టు. అప్పుడే చింకీ వెనక నుంచి వచ్చి గట్టుని హత్తుకుంటుంది. గట్టు మాట్లాడే చెట్టు. పర్యావరణం గురించి గట్టు ఇంకా చింకీ పూర్తిగా అవేరై ఉంటారు. అందుకే ఇవాళ గట్టు ఇంకా చింకీ చెప్పినందుకు సొసైటీలో ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. అందులో ప్రతి ఒక్క పిల్లలు ఒక్కొక్క ప్లాంట్ ని వాళ్ళ సొసైటీ గార్డెన్లో నాటుతూ ఉంటారు. అమ్మా నాన్న, మేము మామిడి చెట్టు నాటుతాము. అమ్మా, మనం జామకాయ చెట్టు పెడదాము. ఆహా, గట్టు చింకీ, మనం మామిడి చెట్టు పెడదాం, ఇంకా జామ చెట్టు కూడా పెడదాం, సరేనా? అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. గట్టు, నేనైతే పూల చెట్లు నాటుతాను. నాకు పూలంటే చాలా ఇష్టం. గుడ్ ఐడియా బంటి. సొసైటీ అందంగా కనపడుతుంది. నేను కూడా పూల చెట్టే పెట్టాలి అనుకున్నాను. ఇంకా ఏముంది, గట్టు ఇంకా చింకీ మామిడి చెట్టు నాటడానికి ఒక చిన్న గుంత తవ్వుతారు. ఇంకా అందులో వాళ్ళ మామిడి చెట్టును పెడతారు. ఆ తర్వాత గట్టు ఆ చెట్టుకి నీళ్లు పోస్తాడు. ఇంకా ఆ ప్రకారంగా మామిడి చెట్టుని నాటుతారు. చూడు, నా మామిడి చెట్టు నాటడం అయిపోయింది. ఇప్పుడు ఇది త్వరగా పెద్దదైతే తీయటి పండ్లు తింటాం. బాబు గట్టు, చెట్టుకి కాయలు కాయాలంటే చాలా సమయం పడుతుంది. ఇంత త్వరగా పండ్లు రావు, ఎదురు చూడాలి. పదా, నా జామ చెట్టు పెడతాము. ఇప్పుడు నా చెట్టు ఎక్కడ పెట్టాలి? చింకీ ఇక్కడికి రా, నీ జామ చెట్టు ఇక్కడ పెట్టు. గట్టు ఇంకా చింకీ కలిసి చింకీ జామ చెట్టుని పెట్టడానికి గుంత తవ్వుతారు. ఇక అలానే చెట్టుని పెట్టి పైనుంచి మట్టిని కప్పేసి చింకీ చెట్టుకు నీళ్లు పోస్తుంది. ఇంకా ఇలానే పిల్లలందరూ కలిసి సొసైటీ గార్డెన్లో ట్రీ ప్లాంటేషన్ చేస్తారు. అందరి పిల్లల అమ్మా నాన్నలు ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు తెలుసా, చెట్ల వల్ల వాతావరణానికి చాలా మంచిది. ఆ చెట్ల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. అవునా? అయితే మనం ఇంకా చెట్లు పెట్టాలి. చింకీ, నీకు తెలుసా, పూల చెట్లు త్వరగా పెద్దగా అవుతాయి, ఇంకా పూలు పూస్తాయి, తెలుసా నీకు? అరే వా, అయితే నా జామ చెట్టు కూడా త్వరగా పెద్దదవుతుంది. నేను నా జామ చెట్టు తీయని కాయలు త్వరగా తింటాను. అవును, నా మామిడి చెట్టు కూడా త్వరగా పెద్దగా అవుతుంది. నేను దీనికి బాగా నీళ్లు పోస్తాను, అది త్వరగా పెద్దదవుతుంది. చూడు, నేను పూల చెట్లు నాటాను. నేను నా పూలన్నిటినీ మీ అందరికీ పంచుతాను. అలాగే నాకు కూడా మీ తీయటి పుల్లటి పండ్లను ఇవ్వండి. బంటి, తప్పకుండా. కానీ నువ్వు నా చెట్టుకు కూడా నీళ్లు పోయాలి, అప్పుడే నీకిస్తాము. అందరూ నవ్వుతారు. చింకీ తన చెట్ల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. నా ప్రియమైన చెట్టు, త్వరగా పెద్దగవ్వు. చెట్టుని చూడాలనుకుంటున్నాను, ఇంకా తీయటి పండులన్నీ తినాలనుకుంటున్నాను. గట్టు చింకీ ఇంటికి వెళ్తారు. డిన్నర్ చేసిన తర్వాత ఇద్దరూ పడుకోవడానికి వెళ్తారు. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాలి, మన చెట్టు పెద్దదైందేమో అని. అదే గట్టు, లేదు, నాన్న చెప్పారు కదా చెట్లు అంత త్వరగా పెద్దగవ్వని. గట్టు చింకీ పడుకుంటారు. మరుసటి రోజు చింకీ నిద్ర లేవగానే సొసైటీ గార్డెన్లో తన చెట్టును చూడ్డానికి వెళ్తుంది. చింకీ అది చూసి ఆశ్చర్యపోతుంది. తన చెట్టు చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకా దానిమీద తాజా పండ్లు కూడా కాసి ఉంటాయి. ఇంత పెద్ద చెట్టా? నాన్న చెప్పారు కదా చెట్లంత త్వరగా పెద్దగవ్వని. తరువాత చింకీకి మాటలు వినిపిస్తాయి. చింకీ, నేను చాలా పెద్దగా అయ్యాను. ఇప్పుడు నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను. చింకీ పరిగెడుతూ వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుంది. కాని అదేంటి, చింకీ జామ చెట్టు పైన చాలా కోతులెక్కాయి. ఇంకా ఎగురుతూ చింకీ జామకాయలన్నీ తినేస్తూ ఉంటాయి. లేదు, ఈ కోతులు ఎక్కడి నుంచి వచ్చాయా? చింకీ ఏడుస్తూ ఉంటుంది. అలా చూస్తూ కోతులు చెట్ల మీద ఉన్న పళ్ళన్నీ తినేస్తాయి. తర్వాత చెట్టు చింకీతో ఇలా అంటుంది. చింకీ, చూడు, నీ పండ్లన్నీ కోతులు తినేశాయి. కానీ పండులు నేనే తినాలనుకున్నాను, నాకు ఒక్కటి కూడా దొరకలేదు. చింకీ ఏడుస్తూ ఉంటుంది. మమ్మీ, నాకు పండ్లు కావాలి. చింకీ తల్లి, ఏమైందమ్మా? లే చింకీ తల్లి. అమ్మా చింకీని కదుపుతూ లేపుతుంది. అప్పుడు చింకీ నిద్రలేస్తుంది. లేదు, నేనైతే కలగన్నానా? తర్వాత చింకీ అమ్మని హత్తుకుంటుంది. ఏమైంది చింకీ? ఏం కలకన్నావు? మమ్మీ, నేను కళ్ళలో చూశాను, కోతులు
నా పండ్లన్నీ తినేసాయి. నాకొక్కటి కూడా మిగిలించలేదు. అప్పుడే నాన్న గదిలోకి వస్తాడు. ఏమైంది చింకీ? అమ్మ జరిగిన విషయమంతా నాన్నకి చెప్తుంది. చింకీకి కల వచ్చిందట, తన జామకాయలన్నీ కోతులు తినేసినట్టు. అంతేనా? సరే పదండి, మనం టిఫిన్ చేద్దాం. అందరూ వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. నాన్న చూస్తాడు, చింకీ మొహం వాడిపోయి ఉంటుంది. తల్లి చింకీ, నేను నీకు చెప్పాను కదా, చెట్లు త్వరగా పెద్దవవ్వవని. సరే, ఒకవేళ పెద్దగా అయినా నీ పండ్లను కోతులు తింటే ఏమైంది? వేరే వాళ్ళు తినడానికే కదా నాటుతారు. కానీ నాన్న, ట్రీ ప్లాంటేషన్ సొసైటీలో మేము చేశాము. మరి చెట్లను మేము నాటినప్పుడు వేరే వాళ్ళ ఆ పండ్లు తింటే బాధగా ఉంటుంది కదా. అప్పుడే అమ్మ నాన్నమ్మ ఊరు నుండి పంపించిన ఆవకాయ తీసుకుని వస్తుంది. అమ్మ గట్టు, చింకీ ఇంకా నాన్నకి ఆవకాయతో పాటు వేడివేడి చపాతీలు పెడుతుంది. నాన్న, గట్టు ఇంకా చింకీ ఆ రుచికరమైన ఆవకాయ తింటారు. వా అమ్మా, ఆవకాయ కారంగా పుల్లగా ఉంది. ఆవకాయ చాలా టేస్టీగా ఉంది. ఇంకా తీసుకురమ్మని చెప్పు నానమ్మకి. హాహా, నేను నాన్నమ్మకి చెప్తాను. గట్టు చింకీ, ఈ పచ్చడి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. నాన్న, ఈ ఆవకాయ అయితే మనమే పెట్టుకున్నాం కదా. సరే, ఈ ఆవకాయ పెట్టడానికి కావలసిన మామిడికాయలు మనం పండించామా, లేక మామిడి చెట్టుకి మనమేమైనా నీళ్లు పోసామా? ఆలోచించండి. లేదు నాన్న, నాకు అస్సలు తెలీదు ఈ మామిడి చెట్టు ఎక్కడుందో. మరి నేను నీళ్ళెలా పోస్తాను? అదే అర్థం చేసుకో తల్లి. ఒకవేళ నువ్వు పండించిన చెట్టుకి వచ్చిన పండ్లను వేరే వాళ్ళు తింటే నువ్వు అలా బాధపడకూడదు. నీకు గుర్తుందా, మనం గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఇంటి దగ్గర ఎన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి? అలా పెద్దగా అవ్వటానికి చాలా సమయం పట్టింది. ఎవరో నాటిన పండ్లను ఇప్పుడు మనం ఆస్వాదించగలుగుతున్నాం. గట్టు ఇంకా చింకి జాగ్రత్తగా నాన్న మాటలు వింటూ ఉంటారు. అప్పుడు అమ్మా, అంతేకాదు, పూర్వీకులు అలా చాలా చెట్లు నాటారు కాబట్టి ఇప్పుడు మనం మంచి గాలి పీల్చుతున్నాం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనకు కూడా చెట్లు నాటాలి. అప్పుడు స్వచ్ఛమైన గాలి అప్పుడు కూడా వస్తుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అమ్మా నాన్న, నాకు చాలా బాగా అర్థమైంది. అంతేకాదు, ఈ సొసైటీలోని పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా సంవత్సరాల క్రితమే నాటి ఉంటారు. ఇప్పుడు మేమక్కడ ఉయ్యాల కట్టుకుని ఉయ్యాల ఊగుతున్నాం. చల్లని నీడ కూడా ఉంటుంది. సరిగ్గా చెప్పావు గట్టు. సరే, గట్టుకైతే అర్థమైపోయింది. చింకీ, నీకు మరి? బాగా అర్థమైంది నాన్న. பாக்கெட் மணி. சாயந்தரம் மணி 7 இருக்கும். அம்மா கிச்சன்ல டின்னர் ரெடி பண்ணிக்கிட்டு இருந்தாங்க. சிங்கி அவனுடைய ஸ்டடி டேபிள்ல கலைஞ்சு போயிருக்கிற புக்ஸ் எல்லாத்தையும் சரி பண்ணிக்கிட்டு இருந்தா. கட்டு அவனோட பேட் எடுத்துக்கிட்டு அப்படியே காத்துல 6 அடிக்கிறதுக்கு பிராக்டிஸ் பண்ணிக்கிட்டு இருந்தான். அட, இந்த பேட்டோட ஹேண்டில் லூஸ் ஆயிடுச்சு. மம்மி, எனக்கு புது பேட் வேணும். கட்டு, முதல்ல இப்போ படிக்கிறதுக்கு உக்காரு. நெக்ஸ்ட் வீக்ல எக்ஸாம் ஸ்டார்ட் ஆக போகுது. எக்ஸாம்ல நல்லபடியா மார்க் எடுத்தாதான் உனக்கு புது பேட் வாங்கி கொடுப்பேன், புரியுதா? அதுக்குள்ள அப்பாவும் ஆபீஸ் முடிச்சுட்டு வீட்டுக்கு வந்தாரு. அவரை பார்த்து கட்டு டக்குன்னு போய் அவனுடைய புக்ஸ் எடுத்துக்கிட்டு படிக்கிறதுக்கு உக்காந்துட்டான். அப்பா பசங்க 2 பேரும் படிக்கிறத பார்த்து ரொம்ப சந்தோஷப்பட்டாரு. அதுக்கப்புறமா சோஃபால உட்காந்து கொஞ்சம் ஓய்வு எடுத்தாரு. அட, இந்த டிவி ரிமோட் எங்க போச்சு? இன்னைக்கு நியூஸ் ரொம்ப இம்பார்ட்டன்ட் ஆச்சு. அட, கட்டு சிங்கி, நீங்க டிவியோட ரிமோட்டை எங்க வச்சிட்டீங்க? கட்டு சிங்கி 2 பேரும் ரிமோட்டை தேட ஆரம்பிச்சாங்க. கொஞ்ச நேரத்துல சிங்கிக்கு ரிமோட் கிடைச்சிருச்சு. அது நியூஸ் பேப்பருக்கு கீழே தான் இருந்துச்சு. அப்பா, எடுத்துக்கோங்க ரிமோட். இங்கே தான் நியூஸ் பேப்பருக்கு கீழே தான் இது இருந்துச்சு. இன்னைக்கு நியூஸ் எதுக்குப்பா ரொம்ப இம்பார்ட்டன்ட்? ஏதாவது கிரிக்கெட் மேட்ச் இருக்கா? கிரிக்கெட் மேட்சோட ரொம்ப இம்பார்ட்டன்ட். இன்னைக்கு நம்ம நாட்டோட பட்ஜெட் டிக்ளேர் ஆயிருக்கு. இப்படி சொல்லி அப்பா டிவி ஆன் பண்ணிட்டு நியூஸ் சேனலை வச்சாரு. அப்போ டிவில நியூஸ் படிக்கிறவங்க பட்ஜெட் பத்தி விவரமா சொல்லிக்கிட்டு இருந்தாங்க. அப்போ ஸ்கிரீன்ல நிறைய டெக்ஸ்ட், நிறைய நம்பர்ஸ் எல்லாமே வந்துகிட்டு இருந்துச்சு. இவங்க இவ்வளவு சீக்கிரமா சொல்றாங்க, உங்களுக்கு எப்படிப்பா புரியுது? நாங்க ஸ்கிரீன்ல வர்றத படிக்கிறதுக்கு முன்னாடி அங்க இருக்கிற நம்பர்ஸ், எழுத்துக்கள் எல்லாமே டக்கு டக்குன்னு மறைஞ்சு போயிடுது. வேற டீடைல்ஸ் எல்லாம் வந்துடுது. அட கட்டு, நீ படிக்கிற ஸ்பீட் ரொம்ப கம்மி. கட்டு சிங்கி 2 பேரும் உட்காந்து அழகா நியூஸ் பாத்துக்கிட்டு இருந்தாங்க. சிங்கியும் அப்பா கூட உட்காந்து நியூஸ் பார்த்து அந்த நியூஸ புரிஞ்சுக்க ஆரம்பிச்சா. இந்த பட்ஜெட்னா என்னப்பா? ஆமா, எனக்கும் அதை தெரிஞ்சுக்கணும். இவங்க நிறைய பணத்தை பத்தி பேசுறாங்க, லட்சம், கோடிங்கறாங்க. அட, நீங்க இன்னும் சின்ன பசங்க. பெரியவங்க ஆனதும் பட்ஜெட்னா என்னன்னு தெரிய வரும். அதுக்குள்ள அம்மா கிச்சன்ல இருந்து வெளியே வந்தாங்க. அப்போ பசங்க அப்பா கிட்ட கேக்குற கேள்வியை பார்த்து சிரிச்சாங்க. ஓகே, ரொம்ப ஈஸியான வழியில உங்களுக்கு நான் பட்ஜெட் கத்து கொடுக்கறேன்.
பட்ஜெட் அப்படிங்கிறது நம்ம நாட்டோட அக்கவுண்ட் சிஸ்டம். அதுல நாம டிசைட் பண்ணலாம் இந்த நாட்டுக்கு எங்கிருந்து எவ்வளவு பணம் வருது அப்படின்னு. அதே மாதிரி அந்த பணத்தை எந்த எந்த இடத்துல எவ்வளவு செலவு பண்றாங்க அப்படிங்கறது தெரிஞ்சுக்கலாம். நீங்க வீட்டு பட்ஜெட்டை பத்தி எழுதி வைப்பீங்களே, அந்த மாதிரியா மம்மி? கரெக்டா சொன்ன. நாம அப்பாவோட சேலரியை தானே இன்கம்ல எழுதி வைப்போம். அப்புறம் வீட்டோட செலவுகள், வாடகை, ஸ்கூல் ஃபீஸ், நம்ம வீட்டுக்கு வாங்குற மளிகை சாமான், அப்புறம் லோனோட இஎம்ஐஸ், அப்புறம் சேவிங்ஸ், இது எல்லாத்தையுமே எக்ஸ்பென்ஸ் கணக்குல எழுதுவோம். வீட்டோட பட்ஜெட் எதுவோ அதுதான் நாட்டோட பட்ஜெட்டும். இப்ப புரிஞ்சுது. ஆமாமா, இப்போ என்னால ஈஸியா புரிஞ்சுக்க முடிஞ்சுது. ஆனா இப்போ தியரி மட்டும் தான் உங்களுக்கு தெரிஞ்சிருக்கு. பிராக்டிக்கல் பண்ணி கூட காட்டணும். அப்படின்னா நான் உங்களுக்கு 500 ரூபாய் பாக்கெட் மணியா கொடுக்க போறேன். மந்த் எண்ட்ல இந்த 500 ரூபாவை எப்படி பட்ஜெட் பண்ணீங்கன்னு நான் பாப்பேன். எப்படி யூஸ் பண்றீங்கன்னு பார்க்கலாம். இது ரொம்ப நல்ல ஐடியாங்க. கட்டு செங்கி 500 ரூபாய் அப்படின்னு கேள்விப்பட்டதும் ரொம்பவே சந்தோஷப்பட்டாங்க. கட்டு கிட்ட ஒரு பெரிய லிஸ்டே இருந்துச்சு அவன் வாங்க வேண்டிய பொருட்களுடையது. ஒரு கிரிக்கெட் பேட், அப்புறம் ஒரு பைனாகுலர், அப்புறம் ரிமோட்ல ஓடுற ஒரு கார். ஆனா சிங்கி யோசிச்சா, அந்த 500 ரூபாயில நாம 4 வாரத்தை ஓட்டியாகணும். அதனால அவ உடனே அவனுடைய நோட் புக்ல ஒரு 4 காலம் போட்டான். வீக் 1, வீக் 2, வீக் 3, வீக் 4. அப்போ ஒவ்வொன்றுலயும் போட்டா 125 ரூபாய். சிங்கி அம்மா கிட்ட இருந்து ஒரு பர்ஸ வாங்கினா. அந்த பர்ஸ்ல ஃபர்ஸ்ட் வீக் செலவுக்காக அவ 125 ரூபாவை எடுத்து வச்சா. மிச்சம் இருக்கிற 375 ரூபாவை அவ கபட்குள்ளேயே வச்சுட்டா. ஆனா இந்த பக்கம் கட்டு 500 ரூபாவை பார்த்து ரொம்பவே எக்ஸைட்மெண்ட் ஆயிட்டான். கட்டு அன்னையில இருந்து ஸ்கூல் முடிஞ்சதுக்கு அப்புறமா பீட்சா, பர்கர், சாஃப்ட் ட்ரிங்க்ஸ் இப்படி எல்லாத்தையும் சாப்பிட ஆரம்பிச்சான். அவன் 150 ரூபா கொடுத்து ஒரு கிரிக்கெட் பேட் வாங்கினா. அப்புறம் 100 ரூபாவை கொடுத்து ஒரு பைனாகுலர் வாங்கினான். அந்த மாசத்தோட 15ஆம் தேதி அவன் அவனுடைய பேக்ல பணத்தை தேடினா. அதுல பணம் எதுவுமே இல்ல. அட, என்னோட 500 ரூபாவும் செலவாயிடுச்சு. இன்னும் இந்த மாசத்துல 15 நாள் இருக்கே, நான் என்ன பண்ண போறேன்? சிங்கியும் அடிக்கடி ஸ்ட்ரீட் ஃபுட் சாப்பிட்டுக்கிட்டு இருந்தா. அப்புறம் அவளுக்காக ரொம்ப பிடிச்ச கிரேயான்ஸ் வாங்கினா. ஆனா ஒரு வாரத்துல அவ 125 ரூபாய் மட்டும்தான் செலவு பண்ணா. அதனால 15 தேதி ஆனதுக்கு அப்புறமும் அவகிட்ட 250 ரூபாய் மிச்சம் இருந்துச்சு. கட்டு பணம் எல்லாமே தீந்து போனதுனால ரொம்பவும் சோகமா இருந்தான். சிங்கி அதை பார்த்து ரொம்பவும் கவலைப்பட்டா. சிங்கி அவளுடைய பர்ஸ்ல இருந்து எடுத்து கட்டுவுக்கு 50 ரூபாய் கொடுத்தா. நான் ரொம்ப தப்பு பண்ணிட்டேன் சிங்கி. நான் உன்ன மாதிரியே பட்ஜெட் போட்டு இந்த பணத்தை செலவு பண்ணிருக்கணும். அட பரவாயில்ல கட்டு, அடுத்த மாசத்துல இருந்து நீ கவனமா இரு. மாசம் முடிஞ்சதுக்கு அப்புறமா அப்பா அம்மா 2 பேரும் அவங்க கொடுத்த 500 ரூபாயில என்ன செலவு பண்ணீங்கன்னு கேட்டாங்க. கட்டுவுக்கு ஞாபகம் கூட இல்ல அவன் எவ்வளவு பணத்தை எதுக்காக செலவு பண்ணான்னு. ஆனா சிங்கி அவளுடைய சின்ன எக்ஸ்பென்ஸ அவ ஒரு நோட் புக்ல எழுதி வச்சிருந்தா. அந்த புக்ல 70 ரூபாய் சேவிங்ஸும் இருந்துச்சு. கட்டுவுக்கு கொடுத்த 50 ரூபாய் லோனும் இருந்துச்சு. ஷபாஸ் சிங்கி, பட்ஜெட் கான்செப்ட நீ நல்லபடியா கத்துக்கிட்ட. பாக்கெட் மணி செலவு பண்றதுல பட்ஜெட்ட சரியா பயன்படுத்திருக்க. நான் செஞ்ச தப்பு எனக்கு புரிஞ்சிருச்சுப்பா. நானும் அடுத்த மாசத்துல இருந்து சிங்கி மாதிரி பட்ஜெட் போட்டு காசை செலவு பண்றேன். சபாஷ் பசங்களா, we are proud of you. నాన్న పుట్టినరోజు బహుమతి. చాలా రోజుల క్రితం స్నేహ అనే ఒక పాప తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. స్నేహ వాళ్ళ నాన్నకి తనంటే చాలా ఇష్టం ఉండేది. స్నేహ వాళ్ళ నాన్నగారు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకి ఒక పెద్దది ఇంకా మంచి గిఫ్ట్ ఇచ్చేవాడు. హ్యాపీ బర్త్డే రా తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఇంకా ఈసారి స్నేహ తన నాన్న పుట్టినరోజుకి తనకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటుంది. ఈసారి నేను కూడా నాన్నకి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఇలా అనుకుని స్నేహ తన గదిలోకి వెళ్తుంది. తను తన గల్లా పెట్టి తెరుస్తుంది. కానీ అందులో చాలా తక్కువ డబ్బులు ఉంటాయి. నేనైతే అన్ని డబ్బులతో కొన్ని రోజుల క్రితమే నా గురించి ఒక బొమ్మ కొనుక్కున్నాను. ఇప్పుడు నాన్న కోసం మంచి గిఫ్ట్ ఎలా కొనను? ఇది చూసి నేహ చాలా బాధపడుతుంది. వెంటనే తాను ఒకటి ఆలోచించి తల్లి దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇలా అంటుంది, అమ్మా నాకు కొన్ని డబ్బులు ఇవ్వు. నేను తన పుట్టినరోజుకి ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలి. అయితే నువ్వు నాన్న డబ్బులతోనే ఆయనకే గిఫ్ట్ కొనాలి అనుకుంటున్నావా? మరి ఇంకా నేను ఏం చేయగలను? నేనైతే చిన్నదాన్ని. గిఫ్ట్ కొనటానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? మీ నాన్నకి గిఫ్ట్ ఇవ్వడానికి నీకు డబ్బుతో పని లేదు. నువ్వు తనకి ప్రేమతో ఏమిచ్చినా ఆయన చాలా సంతోషిస్తారు. ఇలా చెప్పి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్నేహ కొంత సమయం వరకు అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. తను పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. తాను అక్కడ చూడగానే అక్కడ తనకి చాలా ఖాళీ డబ్బాలు కనిపిస్తాయి. తను అందులో నుంచి అన్నిటికన్నా పెద్ద బాక్స్ తీసుకుని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. తను ఆ బాక్స్ని గోల్డెన్ పేపర్తో చాలా బాగా అలంకరిస్తుంది. మరుసటి రోజు నాన్న పుట్టినరోజు. తాను ఉదయాన్నే అతని దగ్గరికి వెళ్లి తనకి ఆ బాక్స్ ఇస్తూ ఇలా అంటుంది. హ్యాపీ బర్త్డే నాన్న. ఇంత పెద్ద గిఫ్ట్ చూసి నాన్న చాలా సంతోషిస్తాడు. ఇంకా ఇలా ఆలోచిస్తాడు, ఈ పెద్ద బాక్సులో స్నేహ తన కోసం ఏం తెచ్చిందా అని ఆలోచిస్తాడు. నువ్వు నా బర్త్డే రోజు నా కోసం ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చావా? ఇంత పెద్ద బాక్స్లోని ఏముంటుంది? మీరొకసారి తెరిచి చూడండి. స్నేహ అలా చెప్పగానే నాన్న చాలా ఉత్సాహంగా ఆ బాక్స్ తెరుస్తాడు. కానీ ఆ బాక్స్ తెరవంగానే అతను చూస్తాడు, ఆ బాక్సులో ఏమీ ఉండదు. ఆ బాక్స్ మొత్తం చాలా ఖాళీగా ఉంటుంది. ఇదేంటి, ఈ బాక్స్ ఖాళీగా ఉంది? లేదు నాన్న, మీరొకసారి సరిగా చూడండి. అందులో చాలా ముద్దులు పెట్టాను. ఇది విని నాన్న చాలా సంతోషిస్తాడు. థ్యాంక్ యూ తల్లి, నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇవ్వలేదు. ఇలా చెప్పి నాన్న స్నేహాని హత్తుకుంటాడు. ఇలా స్నేహ తన నాన్న పుట్టినరోజు నాడు అతనికి చాలా మంచి గిఫ్ట్ ఇస్తుంది. ఇంకా తాను ఒక మంచి గిఫ్ట్కి అర్థం కూడా తెలుసుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.